నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ఇవాల్టి మన కొటేషన్ ఏంటో చూద్దాం. ఇన్స్టింక్ట్ అంటే ఏంటి? మనం ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి, మనకు తెలుస్తూ ఉంటుంది ఇది చెయ్యొద్దు అనో, లేదా మనం చేయకుంటే ఇది చేస్తే బాగుండేదేమో అని మన లోపల మనకు అనిపిస్తూ ఉండే ఆ ఫీలింగ్ ఉంటుంది చూసారా, అది ఇన్స్టింక్ట్ అంటే. సో ఇది ఇన్స్టింక్ట్ని మనం ఎప్పుడూ కూడా ట్రస్ట్ చేయాలి. సో ఏదైనా రాంగ్ అవుతుంది అని మనకు కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడన్నా గమనించారా? అది ఖచ్చితంగా అలానే ఉంటుంది. సో దాన్ని ఇన్స్టింక్ట్ అంటాము. మన ఇన్నర్ ఫీలింగ్ అనమాట. అది మనకి ఫీలింగ్ కూడా కాదు, మనకు అనిపిస్తూ ఉంటుంది చేయకూడదు అనో సంథింగ్ ఎట్లా తెలుస్తూ ఉంటుంది. దాన్ని నమ్మాలి. ఎగ్జామ్లో కూడా అంతే. మనకి 4 ఆప్షన్స్ కనిపించాయి అనుకోండి, ఒకటోది అని అనిపిస్తూ ఉంటుంది, కానీ మనం మళ్ళీ ఏమో కాదేమో అని ఆలోచించి అది చేసి ఇది చేసి బి అని ఆన్సర్ పెడతాము, కానీ ఇంటికి వచ్చి కీ చూసుకుంటే ఏనే అవుతుంది. సో చాలాసార్లు మనకి ఫస్ట్ టైం ఇదే ఆన్సర్ అని అనిపిస్తుంది చూసారా, అది మన ఇన్స్టింక్ట్ చెప్తుంది చూడగానే ఇదే అని. సో దాన్ని మనం నమ్మాలి అని చెప్తున్నారు. ఇవాళ నేను ఒక కమెంట్ చదివానండి, మన స్టూడెంట్స్ రాసింది. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, దాని గురించి చెప్తాను. ఏమని, ఇప్పుడు కొంతమంది వీటిని కొన్ని విషయాల్ని బాగా ఎమోషనల్గా చెప్పిన దగ్గర మీరేమో చాలా కూల్గా రెస్పాండ్ అవుతారు. కొంతమంది కూల్గా చెప్పిన దగ్గర మీరు కొంచెం ఎమోషనల్గా రెస్పాండ్ అవుతారు. ఎందుకని అని. సో అది నాకు కూడా తెలియలేదండి. మీరు చెప్పేంత వరకు నేను అలా అవుతున్నాను అని కాన్షియస్గా నాకు తెలీదు. కాకపోతే కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో ఈ ఎలిఫెంట్ ఎగ్జాంపుల్ ఉంది చూసారా, అది ఫస్ట్ చూడగానే నాకు కూడా చాలా బాధగా అనిపించింది. ఏంటిది అసలు ఎలా చేస్తారు అని. కానీ ఒక్క నిమిషం ఆలోచించి చూశాను. చిన్నప్పుడు మా తాత వాళ్ళ ఊర్లో పొలాలు, సో అక్కడ ఎలా ఉండేవి, ఫార్మర్స్ పరిస్థితి ఎలా ఉంటుంది, అసలు ఎందుకు అలా చేస్తారు, అంత క్రూయల్గా మనుషులు బిహేవ్ చేస్తారా అని ఆలోచించినప్పుడు అసలు ప్రాక్టికల్గా ఏం జరుగుతుందో అక్కడికి వెళ్ళి చూస్తే వేరేలా ఉంటుంది. మనం ఇంకొకటి గమనించాలి, మనకి మీడియాలో వస్తూ ఉండేది డామినెంట్గా ఎవరు చెప్తూ ఉంటారో అది వస్తూ ఉంటుంది, కానీ ప్రాక్టికల్గా కొన్నిసార్లు అది వేరేగా ఉండొచ్చు. సో ఎవరైనా మనకి విలేజెస్ నుంచి రైతులకు అర్థమవుతూ ఉంటుంది అసలు అది ఎందుకు జరుగుంటుంది, ఎలా జరుగుంటుంది అని కొంచెం మనం వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే అర్థమవుతుంది. నేను ఆ ఉద్దేశంతో అలా చెప్పాను. ఫస్ట్ క్లాస్లో మీరు గమనిస్తే దాని గురించి చెప్పేటప్పుడు కొటేషన్ అన్న పేజ్లో పెట్టి చెప్పాను. కొంచెం ఎమోషనల్గా అనిపించింది. 2 days తర్వాత మళ్ళీ ఆర్టికల్ వచ్చినప్పుడు నార్మల్గా చెప్పాను. ఎందుకని, దాని వెనకాల ఉండే పెద్ద విషయం మనం మర్చిపోయి ఒక్క ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతున్నాం. అవునా? సో ఎన్ని జంతువుల్ని చంపట్లేదు, ఎన్ని జంతువులు చచ్చిపోవట్లేదు, అలాగే హ్యూమన్స్ మన పొలాల్లో ఎంత పంట నష్టం అవ్వట్లేదు, వీటన్నిటికీ మూల కారణం ఏంటి? ఫారెస్ట్లను డిస్ట్రాయ్ చేయడం. సో అక్కడ రూట్ కాజ్కి వెళ్ళాను అనమాట. సో దాన్ని నా దృష్టిలో నేను దాన్ని రేషనాలిటీగా వెళ్ళడము అనుకుంటాను. మీరు చెప్పింది కరెక్టే. కొన్నిసార్లు అండ్ మన పర్సెప్షన్ డిఫరెన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు నాకు ఇది ఇంపార్టెంట్ అని అనిపించవచ్చు, మీకు ఇంకోటి ఇంపార్టెంట్ అనిపించవచ్చు, కానీ మీరు చెప్పింది మాత్రం నాకు చాలా ఇంట్రెస్టింగ్గా మంచిగా అనిపించిందండి. థ్యాంక్ యూ. కానీ నేను అలా చెప్పడానికి రీజన్స్ ఇవన్నమాట. నేను ఆలోచిస్తాను, అన్ని రకాల పర్స్పెక్టివ్ నుంచి ఆలోచిస్తాను. ఊరికే మన న్యూస్లో వస్తుంది కదా అని చెప్పి అదే గుడ్డిగా నమ్మేనమాట. అన్నీ ఆలోచిస్తాను, ఎందుకు జరుగుంటుంది, అసలు ప్రాక్టికల్గా ఏమై ఉంటుంది, అక్కడ వెళ్ళి చూస్తే మనకు తెలుస్తుంది. గ్రౌండ్ సిచ్యువేషన్లో మనం అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు అర్థమవుతుంది. అలా అన్నమాట. అలా ఆలోచిస్తాను నేను జనరల్గా. ఏదన్నా మీకు చెప్పేటప్పుడు ఆ రకరకాల కోణాల నుంచి ఆలోచించి చెప్తాను. అందుకే పాకిస్తాన్ చైనా లేదా పాకిస్తాన్ ఇండియా విషయాలకు వచ్చినప్పుడు కూడా నేను డైరెక్ట్గా అవుట్రైట్గా పాకిస్తాన్ని క్రిటిసైజ్ చేయను. మీరు ఎప్పుడన్నా గమనించుంటే. ఎందుకని? పొలిటికల్ ఇష్యూ అండి, డెమోక్రసీ. వాళ్ళకు కూడా ఎలక్షన్స్ ఉంటాయి, వాళ్ళకి లీడర్స్కి తెలుసు ఇది సొల్యూషన్ కాదు అని, కానీ వాళ్ళకి ఓట్లు రావాలి. సో ప్రతి మనిషిలోనూ మంచి చెడు రెండూ ఉంటాయి, కానీ వాళ్ళకున్న సర్కామ్స్టాన్సెస్ స్వభావాలను బట్టి ఒక్కొక్కలాగా వ్యవహరిస్తూ ఉంటారనమాట. కొన్ని ఎలా ఉంటాయంటే అటు వెళ్ళలేరు ఇటు వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. పాకిస్తాన్ పరిస్థితి కొంతవరకు అలాంటిదే అనమాట. వాళ్ళు కాశ్మీర్ని మనకి ఇచ్చేయలేరు, అలా అని మనం వదిలేయలేము, మనది అది. కానీ వాళ్ళు హిస్టారికల్గా ఇలా చేశారు కదా అని అంటారు. వాళ్ళకి ఆ విషయం లేకపోతే ఇంకేమీ లేదు, వాళ్ళ ఎలక్షన్స్ వెళ్ళడానికి కానీ ఇంకొక దానికి కానీ ఏమీ లేదు ఇంకా. సో అలాగా రకరకాల కంటెక్స్ట్లో ఉంటాయి. వాటర్ ఇష్యూ కూడా అంతే. ఏ ఇష్యూస్ అయినా సరే మనం వాళ్ళ సైడ్ నుంచి కూడా చూడాలి. ఇండియన్సే మనము కాదనట్లేదు, మనం ఇండియానే సపోర్ట్ చేస్తాం కాదనట్లేదు, కానీ అన్ని రకాల కోణాల నుంచి ఆలోచించాలి. అది నేను చెప్పాలనుకున్న పాయింట్ ఇక్కడ.
మనము 2 సైడ్స్ నుంచి ఆలోచించి వీళ్ళెందుకు ఇలానే మాట్లాడుతున్నారు అన్నది చూడాలి. ప్రతి ఒక్కళ్ళు కొన్ని వీడియోస్లో నేను చూసిన చాలా వీడియోస్లో అబ్సల్యూట్నెస్ అనేది చెప్తూ ఉంటారండి. అబ్సల్యూట్నెస్ అంటే ఇండియాదే కరెక్ట్ 100% అన్నది అది హిస్టారికల్గా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి వాటికి. మనము ఇప్పుడు ఈ బార్డర్ ఇష్యూస్ ఇవన్నీ చిన్న విషయాలు కాదనమాట, చాలా కాంప్లెక్స్ ఇష్యూస్. అందువల్ల మనం దాన్ని ఓవర్ సింప్లిఫై చేయకూడదన్న ఉద్దేశంతో కొన్నిసార్లు నేను అలా చెప్తూ ఉంటానండి. ఇదొక మంచి ఆపర్చునిటీగా నేను ఫీల్ అవుతున్నాను. అంటే నేను ఏ ఉద్దేశంతో కొన్ని చెప్తూ ఉంటాను అని చెప్పడానికి నాకు మీరు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ. ఇక్కడ ఇంకొక చిన్న విషయం అండి, కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు. నేను వాటికి కమెంట్స్లో ఆన్సర్ రాసి పంపిస్తున్నాను, అది మీరు చూసుకోవట్లేదు. మళ్ళీ నెక్స్ట్ డే అదే క్వశ్చన్ అడుగుతున్నారు. ఒకసారి లాస్ట్ డే వచ్చిన మీ కమెంట్కి వెళ్ళి ఒకసారి చూసుకోండి, దాని కింద ఆన్సర్ ఉంటుంది. చాలా వరకు నేను మిస్ కాకుండా చూస్తున్నాను, కొన్ని మిస్ అవ్వచ్చండి. ప్రతిరోజు అన్నీ చదవడము కొన్నిసార్లు కష్టం అవుతూ ఉంటుంది. మ్యాక్సిమం రిప్లై అయితే ఇస్తున్నాను, అది మీరు ఒకసారి చూసుకోవాలి. రెండోది 10 క్వశ్చన్స్ 10 MCQ క్వశ్చన్స్ ఆన్సర్ రాస్తున్నారా? దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, అదొకసారి చూసుకోవాలి. కమెంట్స్కి సంబంధించి మీరు నిన్నటి కమెంట్స్ కింద ఆన్సర్ ఉంటుంది మీరు అడిగినప్పుడు, అదొకసారి చెక్ చేసుకోండి. మూడోది వచ్చేటప్పటికి కరెంట్ అఫైర్స్ ఎలా చదువుకోవాలి, దీని గురించి బాగా క్వశ్చన్స్ ఉన్నాయంటున్నారు. కరెంట్ అఫైర్స్కి సంబంధించి మన ఛానల్లో ఒక మంచి వీడియో ఉందండి, ఎలా చదువుకోవాలి, ఎలా నోట్స్ చేసుకోవాలి అని చెప్పేసి. హౌ టు ప్రిపేర్ కరెంట్ అఫైర్స్ అని మన ఛానల్లో ఉంటుంది. గైడెన్స్ వీడియోస్కి వెళ్ళండి. ఈ గైడెన్స్ వీడియోస్లో మీకు ఆ వీడియో కనిపిస్తుంది, దాన్ని మీరు చూసుకుంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన డౌట్స్ అనేవి మీరు క్లియర్ చేసుకోవచ్చు. సరే, మరి నిన్న ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దామా? ఫస్ట్ వచ్చేసి బేస్ ఎరోజన్ ప్రాఫిట్ షిఫ్టింగ్ అనేది దేనికి సంబంధించింది? ట్యాక్స్ ఎవేజన్, అంతేనా? సో అక్కడ ఉన్న వాళ్ళు ట్యాక్స్ కట్టట్లేదు. వేరే MNC కంపెనీస్ మన దాంట్లో బిజినెస్ చేస్తున్నప్పటికీ వాళ్ళు ట్యాక్స్ కట్టట్లేదు. మరి దానికి సంబంధించిందే బేస్ ఎరోజన్ ప్రాఫిట్ షిఫ్టింగ్. సో ఆన్సర్ ఏ. రెండోది స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ అనే దాంట్లో కాన్ఫ్లిక్టింగ్ క్లెయిమ్స్ అన్నవి ఏ 2 దేశాల మధ్య ఉన్నాయి? ఇరాన్, ఒమాన్. సో మ్యాప్ పాయింటింగ్లో ఒకసారి గుర్తెచ్చుకోండి, నిన్న మనం చదువుకున్నదే కదా. నెక్స్ట్ మూడో క్వశ్చన్కి వచ్చేయండి. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972కి సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చి ఏది ఇన్కరెక్టో చెప్పమన్నాం. కొంతమంది చూసుకోకుండా ఆన్సర్ పెట్టారు, జాగ్రత్తగా చూడాలి. ఇదిగో వర్మిన్స్ అంటాం. వర్మిన్స్ అనే వాటికి హయ్యెస్ట్ ప్రొటెక్షన్ ఇచ్చారన్నారు. హయ్యెస్ట్ ప్రొటెక్షన్ ఇవ్వలేదు, వాటిని షెడ్యూల్ 5లో పెట్టారు. వీటిని కావాలంటే హంట్ కూడా చేసుకోవచ్చు అని ఉంది, అవునా? సో ఇది ఆపోజిట్, ఒకటో తప్పు. రెండోది, ఈ చట్టంలో గైడ్ లైన్స్ అనేవి ఒక పర్టికులర్ ఏరియాని ప్రొటెక్టెడ్ ఏరియాగా డెసిగ్నేట్ చేసేందుకు గైడ్ లైన్స్ ఉన్నాయి, అవును కదా? మనం నిన్న చదువుకున్నామా? సో ఇది కరెక్ట్, ఇది తప్పు. వాళ్ళు ఏమడిగారు? క్వశ్చన్ ఇన్కరెక్ట్ ఏది అని అడిగారు. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? A1 ఓన్లీ. నాలుగో క్వశ్చన్కి వచ్చేయండి. ఇక్కడ కూడా ఏ మ్యాచ్ అన్నది ఇన్కరెక్ట్ అని అంటున్నారు. ఇది నిన్న మీకు నేను హోంవర్క్ ఇచ్చాను పాలిటీలో. లోక్సభలో డైరెక్ట్ ఎలక్షన్స్ ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమే వాడతాము. రాజ్యసభలో ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ వాడుతున్నాము. ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలో కూడా ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ వాడుతున్నాము. వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ఫస్ట్ పాస్ట్ పోస్ట్ సిస్టమా, ప్రపోర్షనల్ రిప్రజెంటేషనా? ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. సో మరి దీంట్లో డి అనేది ఆన్సర్ అవుతుందా? ఎస్. ఇన్కరెక్ట్ ఏంటి అంటే ఆన్సర్ డి అన్నమాట. సరే, మరి వాళ్ళ ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి షాపింగ్ మాల్స్, కెఫేస్ ఇవన్నీ ఓపెన్ చేస్తున్నారు, మళ్ళీ న్యూ నార్మల్ లాగా అని అంటున్నారు. టెంపుల్స్ కానీ ఇవన్నీ ఓపెన్ చేస్తున్నారు అంటున్నారు. దీనికి సంబంధించి మరి దీన్ని దేని కింద చదువుకుంటాం? సోషల్ జస్టిస్లో హెల్త్ మరియు హెల్త్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ కింద చదువుకుంటాము. డైమెన్షన్ వచ్చేటప్పటికి పోస్ట్ లాక్డౌన్, అంటే ఇది అన్లాక్ చేస్తున్నారు. అన్లాక్ సీజన్కి మనం వచ్చాము. మరి ఇలాంటి టైంలో లాక్డౌన్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా కామ్గా ఉండడమేనా? కాదు. ఏం చేయాలి? ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇంతకుముందు అంటే ఇంట్లో ఉన్నాము, లాక్డౌన్ ఉంది, అంత స్ప్రెడ్ అవ్వడానికి లేదు. ఇప్పుడు ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. సో ఫిజికల్ డిస్టాన్సింగ్ అన్నది కంపల్సరిగా మెయింటైన్ చేయాలి. ఈ హైజీన్ అంటే మాస్కులు ధరించడము, శానిటైజేషన్ అనే శానిటైజర్స్ వేసుకోవడము, శానిటైజర్స్ని వాడుకోవడము, ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలి. దాంతోపాటు గవర్నమెంట్ సైడ్ నుంచి, ఇవి మన సైడ్ నుంచి
గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చేటప్పటికి టెస్టింగ్ కెపాసిటీని, హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచుకోవాలి, అంతేనా? హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచుకుంటూ ఉండాలి. గైడ్లైన్స్ అనేవి కంపల్సరీగా ఇవ్వాలి. ఇదిగో కంపెనీ లెవెల్లో ఎటువంటి గైడ్లైన్స్ ఉండాలి అని ఆల్రెడీ గైడ్లైన్స్ని అయితే గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. గైడ్లైన్స్ అనుకూలంగా కంపెనీస్, అక్కడ పనిచేసే వాళ్ళు అందరూ కూడా ఉండాలి. అప్పుడే మనం దీని నుంచి మనం కాపాడుకోగలం అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేయండి, మిలిటరీ లెవెల్ టాక్స్ అన్నవి పాజిటివ్గా ఉన్నాయి అని మన డిఫెన్స్ మినిస్టర్ చెప్తున్నారు. స్టెప్ బై స్టెప్గా మనము స్లోగా ఈ ఇష్యూని రిజాల్వ్ చేసుకుంటాము అన్నట్టుగా చెప్తున్నారనమాట. ఈ కంటెక్స్లో మనం దేని కింద చదువుకుంటాం? ఇంటర్నేషనల్ రిలేషన్స్లో డైమెన్షన్ వచ్చేటప్పటికి ఇండియా చైనా బార్డర్ ఇష్యూ అన్న కంటెక్స్లో చదువుకుంటాము. దీంట్లో లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్కి వచ్చేటప్పటికి ఏమేం చూసుకోవాలి? ఫస్ట్ అసలు ఇండియా చైనా రిలేషన్స్ అసలు ఎలా ఎవాల్వ్ అయ్యాయి, దీనికి సంబంధించి మనం ఆల్రెడీ కంప్లీట్ వీడియో చూసుకున్నాం కదా మన ఛానల్లో. ఇండియా చైనా రిలేషన్స్ అని చెప్పేసి ట్రెండింగ్ టాపిక్స్లో ఒక కంప్లీట్గా ఈ రెండింటి మధ్య రిలేషన్స్కి సంబంధించి ఒక వీడియో చేయడం జరిగింది. అదొకసారి చూసుకోవాలి. మరి ప్రజెంట్ కాన్ఫ్లిక్ట్ ఏంటో, దాన్ని ఎలా సాల్వ్ చేస్తున్నాము, నిన్న కూడా దీనికి సంబంధించి మీటింగ్ జరుగుతూ ఉంది. ఈ మీటింగ్లో పీస్ఫుల్గా సాల్వ్ చేసుకుంటామన్నారు కదా. మరి ప్రజెంట్ కాన్ఫ్లిక్ట్ ఉన్న ఏరియాస్, పీస్ఫుల్ రెజల్యూషన్ గురించి ఒక్కసారి చూద్దాం. మనం ఇక్కడ ఒక్కసారి LACని గమనిస్తే, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఈ LACని మనం గమనించి చూస్తే అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మనకున్నటువంటి ఇదిగో దౌలత్ బెగ్ ఓల్డీ అనేటటువంటి ప్లేస్ అన్నమాట. ఈ దౌలత్ బెగ్ ఓల్డీ అనేటటువంటి ప్లేస్ దగ్గర మనకి ఎయిర్ బేస్ అనేది ఉండింది. అంటే ఎయిర్ క్రాఫ్ట్స్ ల్యాండ్ అవ్వడానికి అదంతా కూడా అది పాడైపోయి ఉండింది. దాన్ని మనం రిపేర్ చేసుకున్నాం. అర్థమవుతుందా? ఎయిర్ ఫీల్డ్ అనేది మళ్ళీ యాక్టివేట్ చేసుకున్నాం 2008 నుంచి. సో ఇక్కడి నుంచి ఇక్కడికి అంటే ఈ ప్రాంతం నుంచి ఒక న్యూ రోడ్ని దీన్ని కనెక్ట్ చేసుకునేందుకు, ఈ ఎయిర్ బేస్ని దౌలత్ బెగ్ ఓల్డీని కనెక్ట్ చేసుకుంటూ న్యూ రోడ్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఇది గమనిస్తున్నారా? లైన్ ఆఫ్ కంట్రోల్కి దగ్గరగా వెళ్తుంది. దాంతో చైనా వాళ్ళు ఇదిగో మీరు మా దాంట్లో ఇవన్నీ జరుపుతున్నారు, ఇలాగ కాన్ఫ్లిక్ట్. సో దౌలత్ బెగ్ ఓల్డీ ఇక్కడ కాన్ఫ్లిక్ట్, ఇక్కడ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఇదంతా ఉందా, ఇక్కడ ఒక కాన్ఫ్లిక్ట్. ఇదిగోండి ఇక్కడ మనం గమనించి చూస్తే పాంగాంగ్ సో లేక్, ఇక్కడ మనకు ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది. ఎస్పెషల్గా ఇక్కడ మనం చూస్తే ఇక్కడ గమనిస్తున్నారా, ఈ గల్వాన్ వ్యాలీ దగ్గరేనా ఈ రోడ్ అనేది వెళ్ళింది. ఈ రోడ్ ఇక్కడ ఉన్నది, ఇలా ఉంది రోడ్. అంటే గల్వాన్ వ్యాలీ అన్నది ఒక ఇంపార్టెంట్ ప్రాంతంగా ఉంది. ఈ దౌలత్ బెగ్ ఓల్డీ అన్నది ఇంకొక కాన్ఫ్లిక్టింగ్ ప్రాంతంగా ఉంది. ఈ పాంగాంగ్ సో లేక్ ఉందా, ఇది చూడండి లేక్ అనేది ఇటు సైడ్ ఈ నల్ల లైన్ ఉందా, ఈ డార్క్ కలర్ లైన్ అనేది మనకి LAC లైన్ అన్నమాట. ఇక్కడ చూస్తే మనకి ఈ లేక్ అనేది రెండు సైడ్లో ఉంది కాబట్టి అక్కడ ఒక కాన్ఫ్లిక్ట్గా ఉంది. ఈ లైన్ ఇంకా గమనించి చూడండి, ఈ బార్డర్లో ఇంటర్నేషనల్ బార్డర్ ఇక్కడ దెమ్చోక్ అనే ప్లేస్ కనిపిస్తుందా, ఇక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది. ఇవి కాన్ఫ్లిక్టింగ్ ఏరియాస్. జాగ్రత్తగా ఒకసారి మ్యాప్లో గమనించుకోవాలి. ఇక్కడ కనిపిస్తుంది, ఇది మనము అక్సై చిన్ రోడ్ అని అంటాము, అది వాళ్ళకి ఇంపార్టెంట్ అన్నమాట. సరే, ఆర్టికల్స్లో ఏం చెప్తున్నారు? ఆల్రెడీ మేము దీని గురించి మాట్లాడుతూ ఉన్నాము, ఇబ్బంది ఏం లేదు. డోక్లాం డిఫరెన్సెస్ని, డోక్లాం ఇన్సిడెంట్ని ఏ విధంగా సాల్వ్ చేసుకున్నామో అలాగే సాల్వ్ చేసుకుంటాము, ప్రస్తుతానికి ఇబ్బంది లేదు అన్నట్టుగా చెప్తున్నారనమాట. సో మనం మ్యాప్స్ లాస్ట్ ఇయర్ జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ని 2 యూనియన్ టెరిటరీగా చేసినప్పుడు అప్పటి నుంచే రీడ్రాయింగ్ మ్యాప్స్ చేశాక ఈ గొడవ మొదలైంది. సో దీన్ని మనము ఇన్ఫార్మల్ సమ్మిట్స్లో మనకి ఆల్రెడీ వుహాన్ సమ్మిట్ అని, మల్లాపురం సమ్మిట్ అని 2 సమ్మిట్స్ ఇన్ఫార్మల్ సమ్మిట్స్ చేసుకున్నాం. ఇన్ఫార్మల్ సమ్మిట్ అంటే ఏంటి? ఒక పర్టికులర్ అజెండా లాంటిది అలా ఏమీ లేకుండా అప్పుడున్నటువంటి ప్రామినెంట్ ఇష్యూస్ని డిస్కస్ చేసుకోవడం. అలాంటి ఇన్ఫార్మల్ సమ్మిట్స్ని చేసుకున్నాము. ఆ సమ్మిట్స్లో ఏమనుకున్నాము, ఏ కాన్ఫ్లిక్ట్ ఉన్నా పీస్ఫుల్గా రిజాల్వ్ చేసుకుందాం అనుకున్నాము. అలాగా దీన్ని రిజాల్వ్ చేసుకోవాలి, అది ఇక్కడ మనకి చెప్తున్నటువంటిది అనమాట. స్టెప్ బై స్టెప్గా బౌండరీ ఇష్యూస్ని సాల్వ్ చేసుకుందాము అని. నెక్స్ట్ ఆర్టికల్ గమనించండి, సెల్లింగ్ స్పేస్ అంటున్నారు. ఇది మన స్పేస్ ఎక్స్కి సంబంధించినటువంటి కమర్షియల్ స్పేస్ మిషన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్. దీన్ని మనం సైన్స్ అండ్ టెక్నాలజీ కింద చదువుకుందామండి. డైమెన్షన్ వచ్చేటప్పటికి స్పేస్ ఎకానమీ, వెరీ ఇంపార్టెంట్ వర్డ్. స్పేస్ ఎకానమీ అనేటటువంటి దాని కింద చదువుకుందాము. అసలు రీసెంట్ ఇష్యూ ఏంటి, ఎందుకు ఈ పదం న్యూస్లో వచ్చిందంటారు? రీసెంట్ ఇష్యూ ఏంటి ఒకసారి చూద్దాం. స్పేస్ ఎకానమీ అనేటటువంటి దానికి మీనింగ్ ఏంటో చూద్దాం. మరి ఇండియాకు ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏంటి,
ఇండియాకి స్పేస్ ఎకానమీ మరియు స్పేస్ కామర్స్లో ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏమేమి ఉన్నాయి, వాటిని మనం ఏ విధంగా చూసుకోవాలి, అవి మనం ఇక్కడ తెలుసుకుందామండి. ఫస్ట్ అసలు ఈ స్పేస్ ఎక్స్ అంటే ఏంటి? స్పేస్ ఎక్స్ అనేది ఒక ప్రైవేట్ స్పేస్ కంపెనీ. ఎవరికి సంబంధించింది? ఎలన్ మస్క్ అనేటటువంటి పర్సన్ అనమాట. సో ఆ పర్సన్కి సంబంధించిన కంపెనీయే స్పేస్ ఎక్స్ అనేది. ఇది ఏ కంట్రీకి సంబంధించింది? యుఎస్ఏలో నాసా అనేది వాళ్ళ యొక్క గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్పేస్ ఏజెన్సీ. అలాగే మనకి ఇండియాలో గవర్నమెంట్కి సంబంధించిన స్పేస్ ఏజెన్సీ ఏది? ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంటాము. మరి నాసా అనేది యుఎస్ఏలో స్పేస్ ఎక్సే కాకుండా ఇంకా చాలా కమర్షియల్ స్పేస్ కంపెనీస్ని కూడా ఎంకరేజ్ చేస్తుంది. బ్లూ ఆరిజిన్, ఇది అమెజాన్ యొక్క ఫౌండర్ ఉన్నారా, జెఫ్ బెజోస్. సో ఆయన స్థాపించినటువంటి కంపెనీ అనమాట బ్లూ ఆరిజిన్. స్పేస్ ఎక్స్ ఇది ఎలన్ మస్క్ సంబంధించిన కంపెనీ. ఇలాగా చాలా స్టార్టప్స్ అన్నవి యుఎస్ఏలో మొదలవుతున్నాయి. మరి అసలు ఈ ప్రైవేట్ కంపెనీస్ అనేవి స్పేస్ సెక్టార్లో రావాలంటే అతిపెద్ద కన్స్ట్రెయింట్ ఏంటి? ఫస్ట్ కన్స్ట్రెయింట్ వచ్చేసి ఇది చాలా క్యాపిటల్ ఇంటెన్సివ్, ఎక్కువ మనీ కావాలి, అవునా? శాటిలైట్స్ని డెవలప్ చేయాలన్నా, లాంచ్ వెహికల్స్ని డెవలప్ చేయాలన్నా క్యాపిటల్ ఇంటెన్సివ్. ప్లస్ ఇది రెగ్యులేటెడ్. చాలా కంట్రీస్లో స్పేస్ అనేటటువంటి సెక్టార్ అనేది రెగ్యులేటెడ్ సెక్టార్. ఈ రెండింటిని క్రాస్ చేసుకొని రావాలి. ప్లస్ ఇక్కడ ఏమవుతుంది, స్పేస్ సెక్టార్లో మనకు ఉన్నటువంటి అన్సర్టనిటీస్ ఎక్కువ, అంతేనా? ఫస్ట్ ఫెయిల్ అవ్వచ్చు. మనం ఎప్పుడు మన లాంచ్ వెహికల్ని మన ఓన్గా డెవలప్ చేసుకోగలిగాం 1993లో. 1970లో మొదలు పెడితే 1993 కానీ మనం చేసుకోలేదు అంటే ఫెయిల్యూర్కి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి లేదా? అంతేనా? సో టెస్ట్ అండ్ ఫెయిల్ అన్నది మనకి ఈ స్పేస్లో జనరల్గా ఉండేటటువంటి ట్రెండ్ అనమాట. కానీ ప్రైవేట్ కంపెనీస్ దీన్ని తట్టుకోగలవా? ఇన్ని సంవత్సరాలు ప్రాఫిట్స్ లేకుండా టెస్ట్ అండ్ ఫెయిల్ మెథడ్లో వెళ్తే తట్టుకోగలవా? అప్పుడు నాసా వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఒక ప్లాట్ఫామ్ కల్పించారు. సో వీళ్ళు ఈ కంపెనీస్ని ఎంకరేజ్ చేస్తూ ప్లాట్ఫామ్ని కల్పించారు. దానికి ఆపర్చునిటీ, ఫెయిల్ అవ్వడం, దాని నుంచి నేర్చుకోవడం, అలాంటి ఆపర్చునిటీ కల్పించారు. సరే, ఇప్పుడు మన ఇండియా సిచ్యువేషన్కి వచ్చేద్దాం. ఇండియాలో కూడా చాలా స్టార్టప్ కంపెనీస్ స్పేస్కి సంబంధించి ఉన్నాయి. బిఫోర్ ఇయర్ మనం టీమ్ ఇండస్ అనేటటువంటి ఒక కంపెనీని చూస్తే ఇది ఒక స్టార్టప్ కంపెనీ అనమాట. ఇది చంద్రుడి మీదకి రోవర్ని పంపించేటటువంటి దాన్ని తయారు చేసుకుంది. ఫైనల్గా అది సక్సీడ్ అవ్వలేదు, కానీ టెక్నాలజీ అయితే చేసుకుందా, రిసోర్సెస్ని అయితే గ్యాదర్ చేసుకోగలిగిందా? సో ఇలాంటి స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయాలి. రీసెంట్గా మనకి ఆత్మనిర్భర్ అభియాన్ దీని కింద ఏం చెప్పారు, స్పేస్ సెక్టార్లో ప్రైవేట్ సెక్టార్ని మేము ఇన్వైట్ చేస్తాము అన్నారు, అవునా? గుర్తుందా? ప్రైవేట్ సెక్టార్ని ఇన్వైట్ చేస్తామన్నారు. మరి అలాంటి సందర్భంలో మన గవర్నమెంట్, మన ఇస్రో అన్నది టెస్ట్ అండ్ ఫెయిల్ మెథడ్ని అలో చేస్తుందా, వీటికి ఎంకరేజ్మెంట్ ఇస్తుందా అన్నది మనం చూడాలి. కానీ మనం గమనించి చూస్తే ప్రపంచవ్యాప్తంగా స్పేస్ కామర్స్కి ఈ క్రేజ్ అనేది పెరుగుతుంది. ఈ ఎలన్ మస్క్ ఈ స్పేస్ ఎక్స్ కంపెనీ ద్వారా రీసెంట్గా క్రూ డ్రాగన్, ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే క్రూ డ్రాగన్ అనేటటువంటి స్పేస్ క్యాప్సూల్ని ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి సక్సెస్ఫుల్గా పంపించడం జరిగిందనమాట. సో ఇలాంటి కంటెక్స్లో దీంతో మేము స్పేస్ టూరిజంకి కూడా వెళ్తాము అన్నారు, టూరిస్టులను కూడా తీసుకెళ్తాము అని. ఆల్రెడీ కొంతమంది మూన్ మీదకి వెళ్ళడానికి వీటికి రిజిస్ట్రేషన్స్ కూడా చేసుకొని ఉన్నారు. మరి ఇలాంటి ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. ఇలాంటి ఆపర్చునిటీస్ వీటిని ఏ విధంగా మన ఇండియాలో మన స్పేస్ ప్రోగ్రాంలో, స్పేస్ సెక్టార్లో మనము అచీవ్ చేసుకోగలము, దీని నుంచి మనం ఎంత ఎకనామిక్ బెనిఫిట్ని పొందగలము, దాన్నే స్పేస్ ఎకానమీ అంటే స్పేస్ సెక్టార్ ద్వారా ఎంత ఎకానమీకి కాంట్రిబ్యూషన్ వస్తుందో దాన్ని స్పేస్ ఎకానమీ అంటాము. దీని యొక్క గ్రోత్కున్న ఆపర్చునిటీ చాలా ఉంది. ఇప్పుడున్న టెక్నాలజికల్ ఏజ్లో ఆ ఆపర్చునిటీని మనం అందిపుచ్చుకోవాలి. ఆల్రెడీ మనకు తెలుసు మన ఇస్రో అన్నది చాలా ఎఫిషియెంట్గా ఉంది. మనము MOM మంగళ్యాన్ మిషన్ని, మార్స్ ఆర్బిటార్ మిషన్ లేదా మంగళ్యాన్ అంటాం, దీన్ని పంపించినప్పుడు మనకైన ఖర్చు ఎంత? పర్ కిలోమీటర్కి 7 రూపాయలు. అంటే మనము 1 కిలోమీటరు ఆటోలో వెళ్ళేదానికంటే తక్కువ కాస్ట్ అన్నట్టుగా కూడా చెప్తూ ఉంటారు. సో అంటే చాలా ఎఫిషియన్స్గా, కాస్ట్ ఎఫెక్టివ్గా ఉన్నాయి మన దగ్గర. దాన్ని ఎలా స్కేలప్, దాన్ని ఎలా పెంచుకోవాలి, దాన్ని ఎలాగ ఎకనామిక్ గ్రోత్కి వాడుకోవాలన్నది మనం చూడాలి.
అదే ఇక్కడ ఈ ఆర్టికల్లో కూడా మెన్షన్ చేసిందండి. కమర్షియల్ స్పేస్ ఫ్లైట్కి వెళ్ళబోతుంది ఎలన్ మస్క్ యొక్క స్పేస్ ఎక్స్ అనే కంపెనీ. దానికి కాస్ట్ అడ్వాంటేజెస్, ఇన్నోవేషన్, సేఫ్టీ అన్నీ యాడ్ అయ్యాయి. స్పేస్ ఎక్స్ ప్రైవేట్ సెక్టార్ వల్ల అన్నీ యాడ్ అయ్యాయి. ఆల్రెడీ కొంతమంది కామర్స్ ఇన్ స్పేస్ దీన్ని మొదలు పెడుతున్నారు మన ఇండియాలో. ఇదిగో ఫ్లై టెస్ట్ ఫెయిల్ ఫిక్స్, ఈ మోడల్ని మనము అందిపుచ్చుకోగలమా? మార్స్ ఆర్బిటర్ మిషన్ని తక్కువ కాస్ట్కి పంపించాము, చాలా ఇన్నోవేషన్ ఉంది, కానీ ప్రైవేట్ సెక్టార్ని ఆ పద్ధతిలో మనం నర్చర్ చేయగలమా? ఇది మనం ఇక్కడ చూసుకోవాల్సిన విషయం అండి. దీన్ని ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ రెండిట్లోనూ చదువుకోవాలి. రీసెంట్గా క్రూ డ్రాగన్ ఇది ఇలా అయింది. 9 సంవత్సరాల తర్వాత నాసా అనేది ఇంతకుముందు తనకి ఉండే అనమాట, ఇలాగ స్పేస్ మిషన్స్కి స్పేస్ షటిల్స్ అని ఉండేవి. కానీ దాన్ని 2011లో దీంతో కాస్ట్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి అది మానేసి రష్యాకి డబ్బులు ఇచ్చి రష్యా యొక్క లాంచ్ వెహికల్స్, రష్యా యొక్క స్పేస్ మిషన్స్ ద్వారా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్స్కి వాళ్ళ యొక్క ఆస్ట్రోనాట్స్ని పంపించుకుంటుంది. ఇప్పుడు రష్యా పంపించేదానికంటే చాలా తక్కువ కాస్ట్లో ఈ స్పేస్ ఎక్స్ అనేటటువంటి కంపెనీ హ్యూమన్స్ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి పంపించింది. చాలా సేఫ్టీ మెజర్స్ కూడా ఉన్నాయి దాంట్లో. అంటే ఈ 3 అడ్వాంటేజెసే కదా కాస్ట్, ఇన్నోవేషన్, సేఫ్టీ అన్నది. దాన్ని అందిపుచ్చుకోవాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ గమనించాలి, చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. చాలా పదాలు దీంట్లో మనకి ఎకానమీలోంచి చాలా పదాలు ప్రిలిమ్స్కి యూజ్ అయ్యే ఉన్నాయి. అవేంటో మనం చూద్దాం. దీన్ని ఎకానమీలో చదువుకుంటాము. డైమెన్షన్ వచ్చేటప్పటికి ఫిస్కల్ పాలసీ. సో ఈ ఫిస్కల్ పాలసీ అన్న దాంట్లో గవర్నమెంట్ అనేది ఎక్కువ ఖర్చు పెడితే లోటు వస్తుంది, ఆ లోటుని ఎలా పూడ్చాలి అని మీరు ఆలోచించకుండా ఖర్చు పెట్టండి అంటున్నారు. సో దీంట్లో చాలా టర్మినాలజీ ఉంది, చాలా టర్మ్స్ ఉన్నాయన్నమాట. ఆ టర్మినాలజీ ఏంటి దీంట్లో చెప్తున్నటువంటిది? ఎకానమీలో అండి టర్మినాలజీ బేస్డ్ క్వశ్చన్స్ చాలా వస్తూ ఉంటాయి ప్రిలిమ్స్లో, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. రెండోది ఇక్కడ మానిటైజేషన్ ఆఫ్ డెఫిసిట్ అంటున్నారు. ఈ మానిటైజేషన్ ఆఫ్ డెఫిసిట్ అంటే ఏంటి? దానివల్ల వచ్చే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఏంటి? ఇప్పుడున్న పరిస్థితుల్లో దాని వైపుగా వెళ్ళాలా మనము? వే ఫార్వర్డ్ ఏంటి? ఇవి మనం 3 ఇక్కడ తెలుసుకుందాం. ఫస్ట్ అయితే టర్మినాలజీతో మొదలు పెడదాము. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. సరే, ఆ టర్మినాలజీ ఏంటో చూద్దామా? ఫస్ట్ వచ్చేసి రేటింగ్ ఏజెన్సీ అంటున్నారు. ఈ ఆర్టికల్లో చాలా టర్మ్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి రేటింగ్ ఏజెన్సీ. ఏంటి రేటింగ్ ఏజెన్సీ అంటే? ఇప్పుడు మనం జనరల్గా స్టార్ రేటింగ్స్ ఇలా అంటూ ఉంటారు కదా. ఇక్కడ రేటింగ్ ఏజెన్సీ ఎకానమీకి వచ్చేటప్పటికి ఇవి ఆ కంట్రీ కానివ్వండి లేదా ఆ కంపెనీ కానివ్వండి దానికి సంబంధించి దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా వద్దా అని దానికి ఉన్నటువంటి ఫిజికల్ సిచ్యువేషన్ని బట్టి, దాని యొక్క ఫిజికల్ పొజిషన్ని బట్టి దానికి ఒక ర్యాంకింగ్ ఇస్తూ ఉంటుందన్నమాట. ఆ ర్యాంకింగ్ని బట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు. అలా ఇచ్చేటటువంటి కంపెనీస్ అనేవి వాటి యొక్క ఫిజికల్ సిచ్యువేషన్ అంతా అండర్స్టాండ్ చేసుకుంటూ ఉంటాయన్నమాట. మూడీస్ అని చెప్పేసి, ఫిచ్ అని చెప్పేసి, S&P ఇలాగా రకరకాల కంపెనీస్ అనేవి ఇంటర్నేషనల్ కంపెనీస్ ఉన్నాయి. కొన్ని ఇక్రా అంటాం, ఇది ఇండియా యొక్క రేటింగ్ కంపెనీ, ఇలా ఉంటాయన్నమాట. FII ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టార్ అని అంటాము. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఫారిన్ ఇన్వెస్ట్మెంట్, విదేశాల నుంచి ఇన్వెస్ట్మెంట్ని తెచ్చి షేర్స్లో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఎకానమీ బాగుంది, మనకు మంచి రిటర్న్స్ వస్తాయి అనుకున్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తారు. లేదంటే వాళ్ళ మనీని వాళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఇన్వెస్ట్మెంట్స్ రావచ్చు, వెనక్కి తీసుకెళ్ళిపోతూ ఉండొచ్చు. ఇప్పుడు ఈ రేటింగ్ ఏజెన్సీ తక్కువ రేటింగ్ ఇస్తే వీళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోతారా, అలాగే ఉంచుకుంటారా? షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ వెనక్కి తీసుకెళ్ళిపోతారు. ఇలా వెనక్కి తీసుకెళ్ళిపోయినప్పుడు ఇక్కడ ప్రాబ్లం వస్తుంది, అంతేనా? రీసెంట్గా మన ఇండియాకి రేటింగ్ అనేది తక్కువగా ఇవ్వడం జరిగింది, మూడీస్ అనే కంపెనీ. సరే, నెక్స్ట్ డెఫిసిట్ అంటే ఏంటి? లోటు అంటాం తెలుగులో. డెఫిసిట్ అంటే ఏంటి? జనరల్గా గవర్నమెంట్ యొక్క ఖర్చు ఎక్కువ ఉంది వచ్చే ఇన్కమ్ కంటే, రెవెన్యూ కంటే, దాన్ని మనం డెఫిసిట్ అని అంటూ ఉంటాము. దాంట్లో మనకి ఫిజికల్ డెఫిసిట్ అనేది ఒక పదం అన్నమాట. డెఫిసిట్స్ రకరకాల టైప్స్ ఉంటాయి. ప్రైమరీ డెఫిసిట్ అని, రెవెన్యూ డెఫిసిట్ అని, బడ్జెటరీ డెఫిసిట్ అని, ఇలాగ ఇక్కడ వచ్చేటప్పటికి ఫిజికల్ డెఫిసిట్ అనే పదము. జనరల్గా డెఫిసిట్ అంటే ఎక్స్పెండిచర్, ఖర్చు అనేది రాబడి కంటే ఎక్కువ ఉంటే దాన్ని డెఫిసిట్ అంటామని గుర్తుపెట్టుకోండి. సరే, ఇది ఒక టైప్ ఆఫ్ డెఫిసిట్. అది పెరుగుతూ ఉంది, అది కంప్లైంట్. ఇప్పుడు మనకి ట్యాక్స్లు ఇవన్నీ తక్కువ వస్తున్నాయి, రెవెన్యూ తక్కువ వస్తుంది, ఖర్చు ఏమో పెరుగుతుంది, అందువల్ల డెఫిసిట్ అనేది ఉంది ఎకానమీలో అన్నారు. సరే, అది కూడా అర్థమైంది. ఎకనామిక్ స్లోడౌన్ అనే పదానికి మీనింగ్ ఏంటి?
మనము ఒక ఎకానమీ ఎలా పర్ఫామ్ చేస్తుంది అని కనుక్కోవడానికి ఆ ఎకానమీలో ఉండే మొత్తం ప్రొడక్షన్ని చూస్తామన్నమాట. జీడిపి, స్థూల దేశీయ ఉత్పత్తి అంటాము. ఈ స్థూల దేశీయ ఉత్పత్తి లాస్ట్ ఇయర్ ఎలా ఉండింది, 2019లో ఎలా ఉంది, 2020లో ఎలా ఉంది అని మనం కంపేర్ చేసుకుంటాం. ఈ కంపేర్ చేసుకొని గ్రోత్ రేట్, పెరుగుదల రేటు, వృద్ధి రేటు ఎంత ఉందో చూసుకుంటాం. ఆ వృద్ధి రేటు పెరగకుండా తగ్గుతూ వస్తుందనుకోండి, దాన్ని మనము స్లో డౌన్ అని అంటాము. అంటే జీడిపి గ్రోత్ రేట్ అనేది తగ్గుతూ వస్తే ఎకానమీలో స్లో డౌన్ అయింది అని చెప్తూ ఉంటాం. నెక్స్ట్ ఫిస్కల్ కన్సాలిడేషన్. ఫిస్కల్ అంటే ద్రవ్యపరమైనటువంటి, కోశపరమైనటువంటి. కన్సాలిడేషన్ అంటే ఏంటి? మనీని ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా మనీని ఎఫెక్టివ్గా మనకు వచ్చే ఆదాయాన్ని ఎఫెక్టివ్గా చూసి ఖర్చు పెట్టుకోవడం అన్నమాట. సో ఎక్స్పెండిచర్ అనేది లిమిట్స్ ఉంటాయి. ఎక్స్పెండిచర్ని లిమిట్స్లో పెట్టుకోవడం అనేది ఫిస్కల్ కన్సాలిడేషన్ అనే పాలసీ. మరి అతిగా స్పెండ్ చేసుకొని అప్పులు చేసుకోకుండా ఎక్స్పెండిచర్ని కంట్రోల్లో పెట్టుకోవాలి, అంతేనా? అప్పుడైనా డెఫిసిట్స్ తగ్గేది. ఎస్, అదొక టర్మ్. ఇంకా చూడండి, చాలా ఉన్నాయి. ఫిస్కల్ స్టిమ్యులస్ అంటే ఏంటి? ఇప్పుడు మన ఎకానమీ అండి, ఎకానమీలో గ్రోత్ అనేది తక్కువగా ఉంది అనుకున్నాం. అప్పుడు మనం చూసుకుంటే గ్రోత్ అనేది తక్కువగా ఉంది. గ్రోత్ తక్కువగా ఉంది అంటే ప్రొడక్షన్ తక్కువగా ఉందని. ప్రొడక్షన్ తక్కువైంది అంటే ఏంటి? జాబ్లో అంతమంది ఉండాల్సిన అవసరం లేదు కదా, అంటే ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతుంది. ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతే వాళ్ళకి శాలరీస్ తగ్గుతాయి, అవునా? శాలరీస్ తగ్గినప్పుడు వాళ్ళకు ఉండేటటువంటి డిమాండ్ తగ్గుతుందా లేదా? వాళ్ళు వస్తువులను కొనుక్కుంటారా? కొనుక్కోరు. డిమాండ్ తగ్గినప్పుడు మళ్ళీ గ్రోత్ తగ్గుతుంది. ఇలాగ నెగిటివ్గా సైకిల్ మొత్తం తిరుగుతూ ఉంటే మనం ఏం చేస్తాము? ఇక్కడ డిమాండ్ని పెంచేదానికి మనీని అందిస్తాం. ఎక్కువ గవర్నమెంట్ సైడ్ నుంచి ఎక్స్పెండిచర్ పెంచడం కానీ, ట్యాక్సులు తగ్గించడం కానీ, ఇలా చేసినప్పుడు ప్రజల దగ్గర డబ్బులు ఉంటుంది, సో వాళ్ళు ఖర్చు పెడతారు. డిమాండ్ పెరిగితే ప్రొడక్షన్, గ్రోత్ పెరగాలంటే గ్రోత్ పెరగాలి, ప్రొడక్షన్ పెరగాలంటే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ పెరిగితే శాలరీస్ వస్తాయి, మళ్ళీ చేతిలో డబ్బులు వస్తాయి, మళ్ళీ ఇదంతా రివర్స్ అవుతుంది సైకిల్, అంతేనా? అలాగ మనము ఇలా ఇచ్చేటటువంటి మనీనే ఫిస్కల్ స్టిమ్యులస్ అంటాము. గవర్నమెంట్ ఖర్చు పెడితే ఎక్స్పెండిచర్ అంటాం. గవర్నమెంట్ ఖర్చు పెట్టకుండా మాకు వచ్చే ట్యాక్స్ మీరు తక్కువ కట్టండి అన్నారనుకోండి, అప్పుడు కూడా ప్రజల దగ్గర డబ్బులు ఉంటుంది. దాన్నే ఫిస్కల్ స్టిమ్యులస్ అంటాం. ఈ ఫిస్కల్ స్టిమ్యులస్కి సంబంధించి ఆటోమేటిక్ స్టెబిలైజర్ అంటే ఏంటి? మనకి గ్రోత్ తగ్గిందండి. గ్రోత్ తగ్గినప్పుడు మనకి రెవెన్యూ తగ్గుతుంది. అంటే రెవెన్యూ తగ్గుతుంది, ఎక్స్పెండిచర్ అంత త్వరగా తగ్గదు, ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మనకి డెఫిసిట్ వస్తుందా రాదా? సో గ్రోత్ రేట్లో తరుగుదల వల్ల డెఫిసిట్ వస్తే దాన్ని ఆటోమేటిక్ స్టెబిలైజర్ అంటాము. అలా కాకుండా డిస్క్రిషనరీ ఫిస్కల్ స్టిమ్యులస్. డిస్క్రిషనరీ అంటే గవర్నమెంట్ తన యొక్క పాలసీ ద్వారా ఎక్కువ ఖర్చు పెడితే వచ్చేదానికంటే అప్పుడు కూడా డెఫిసిట్ వస్తుంది. సో అప్పుడు మరి గవర్నమెంట్ స్పెండ్ చేసే మనీని డిస్క్రిషనరీ ఫిస్కల్ స్టిమ్యులస్ అని అంటాము. వచ్చే డెఫిసిట్ అనేది డిస్క్రిషనరీ ఫిస్కల్ డెఫిసిట్ అనేది అవుతుంది. సో అవి ఇంకొక టర్మ్. మానిటరీ థియరీ అంటే ఏంటి? గవర్నమెంట్ అన్నది ఆర్బీఐ ద్వారా మనీని మేనేజ్ చేస్తుంది, అవునా? మనకి సెంట్రల్ బ్యాంక్ అన్నది ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ ఆర్బీఐ ద్వారా మరి మనీని మేనేజ్ చేసినప్పుడు అది వాడేటటువంటి పాలసీనే మానిటరీ పాలసీ అంటాము. ఎవరు వాడేటటువంటి పాలసీ? ఆర్బీఐ వాడేటటువంటి పాలసీయే మానిటరీ పాలసీ. సో ఈ మానిటరీ పాలసీ ఎలా ఉండాలి ఏంటి అని కొన్ని థియరీస్ ఉంటాయి. ఈ థియరీస్ మనీ సప్లై ఎంత ఉండాలి మార్కెట్లో, మనీ సప్లైని తగ్గించాలా, మనీ సప్లైని పెంచాలా అన్నది చూసుకుంటూ ఉంటుంది. ఆ థియరీస్ని మానిటరీ థియరీస్ అంటాము. నెక్స్ట్ ప్రింటింగ్ మనీ. ఇండియాలో మనీని ప్రింట్ చేసేటటువంటి అధికారం ఎవరికి ఉంది? గవర్నమెంట్ ద్వారా. మన సెంట్రల్ బ్యాంక్ ఎవరైతే ఉన్నారో, మన సెంట్రల్ బ్యాంక్ ఎవరు? ఆర్బీఐకి మాత్రమే మనీని ప్రింట్ చేసేటటువంటి అధికారం ఉంది. మిగిలిన వాళ్ళు ఎవరు చేసినా అది ఇల్లీగల్ కరెన్సీ అవుతుంది, ఆ యాక్టివిటీ ఇల్లీగల్ యాక్టివిటీ అవుతుంది. సరే, ఈ ప్రింటింగ్ మనీ చేసుకొని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవచ్చు కదా. మనీని ప్రింట్ చేసుకొని దాంతో ఖర్చు పెట్టుకోవచ్చు కదా అంటున్నారు. ఇది ఎందుకు కొంతమంది సరికాదు అంటారు. ఎందుకు? ఇప్పుడు మనం ఖర్చు పెట్టాలంటే దేని మీద ఖర్చు పెడతాము? ఒక వస్తువు మీద కానీ,
అంటే గుడ్ లేదా ఒక సేవ మీద కానీ ఖర్చు పెట్టాలి. అంటే ఈ వస్తువు 10 రూపాయలు ఉంది అంటున్నాం అంటే దాని డిమాండ్ని బట్టి అది 10 రూపాయలు ఉంది. మన దగ్గర ఎక్కువ డబ్బులు, అందరి దగ్గర ఎక్కువ డబ్బులు వచ్చేసాయి, కానీ వస్తువులు సేవల సంఖ్య మాత్రం మారలేదు, షార్ట్ టర్మ్లో మారదు కదా. అలాంటప్పుడు ఎక్కువ డబ్బులు ఉన్నా సరే మరి దేనికి దారితీస్తుంది? ఎక్కువ మంది ఆ వస్తువులు సేవలను అడుగుతారు, అప్పుడు ఏమవుతుంది? దానివల్ల ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది, ద్రవ్యోల్బణం అనేది పెరుగుతుంది. అందువల్ల మనకి ప్రింటింగ్ మనీ సరికాదు అని చెప్తారనమాట. మానిటైజేషన్ ఆఫ్ డెఫిసిట్ అంటే ఏంటి? గవర్నమెంట్ దగ్గర ఫిస్కల్ డెఫిసిట్ ఉంది అన్నామా ఇందాక, లోటు ఉంది అన్నాం. ఎందుకు ఆ లోటుని మనీ ప్రింట్ చేసుకోవడం ద్వారా ఎందుకు సాల్వ్ చేసుకోకూడదు? మనీ ప్రింట్ చేసుకోవడం ద్వారా లోటుని కనుక మనం భర్తీ చేస్తే దాన్నే మానిటైజేషన్ ఆఫ్ డెఫిసిట్ అని అంటాము. నెక్స్ట్ చూడండి, బేస్ మనీ అంటున్నాము. సో ఎందుకు ఇది మంచిది కాదన్నాము? మానిటైజేషన్ ఆఫ్ డెఫిసిట్ ఎందుకు మంచిది కాదు? ఒకటి, అది ఇన్ఫ్లేషన్ని పెంచవచ్చు, అంతేనా? అది ఇన్ఫ్లేషన్ని పెంచి ముందుగానే లేని ప్రెషర్ని కూడా ఎకానమీ మీద తీసుకొని వస్తుంది, అందుకని దాని వైపుకు వెళ్ళరు. ప్లస్ గవర్నమెంట్కి ఆప్షన్ ఉంది అంటే ఎప్పటికీ కూడా తన యొక్క ఎక్స్పెండిచర్లో అది పొదుపుగా ఉండదు, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటూ ఉంటుంది. దానివల్ల ఇన్ఫ్లేషన్ పెరిగి ప్రజల మీద నష్టం, భారం కలుగుతూ ఉంటుంది. అందువల్ల మానిటైజేషన్ ఆఫ్ డెఫిసిట్ కరెక్ట్ కాదు అని చెప్తూ ఉంటారు. సరే, ఇక్కడ ఇంకొక వర్డ్ చూడండి, బేస్ మనీ. బేస్ మనీ అంటే ఏంటి? ఆర్బీఐ ప్రింట్ చేసిన తర్వాత ఆ ప్రింటెడ్ మనీ ఏదైతే సర్క్యులేషన్కి పంపిస్తుందో ఆ మనీ ప్లస్ కొంత మనీని ఆర్బీఐ రిజర్వ్ మనీగా పెట్టుకుంటుంది, ఎమర్జెన్సీ టైమ్స్కి అని చెప్పేసి రిజర్వ్ మనీగా పెట్టుకుంటుంది. దాన్ని మనము బేస్ మనీ అని అంటామన్నమాట. బేస్ మనీ అంటే ఆర్బీఐ ద్వారా ప్రింట్ చేయబడినటువంటి మనీ ప్లస్ రిజర్వ్ మనీ ఏదైతే ఉంటుందో దాన్ని మనము బేస్ మనీ అని అంటాము. ఇంకా కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి చూడండి. మనీ సప్లై. మనీ సప్లై అంటే ఏంటి? ఇప్పుడు ప్రింట్ చేసిన నోటు 100 రూపాయలే అనుకోండి, కానీ అది నా దగ్గరికి వచ్చింది 100 రూపాయలు, నేను దాంట్లో 50 రూపాయలు ఖర్చు పెట్టుకొని 50 రూపాయలు నా దగ్గర ఉంది అని అనుకుంటాను, లేదా 50 రూపాయలు బ్యాంకులో వేసుకొని 50 రూపాయలు నా దగ్గర ఉంది అనుకుంటాను. కానీ బ్యాంకు 50 రూపాయలు ఏం చేస్తుంది? ఎవరో ఒకరికి వడ్డీకి ఇస్తుంది. అంటే బ్యాంక్ ఏమనుకుంటుంది? నా దగ్గర 50 రూపాయలు ఉంది అని బ్యాంక్ అనుకుంటుంది. వడ్డీకి తీసుకున్న వ్యక్తి 50 రూపాయలు ఉందని అనుకుంటాడు, కానీ ప్రింట్ చేసినటువంటి మనీ మాత్రం 50 రూపాయలు ఒక్క నోటే. కానీ అది నా దగ్గర ఉంది, నేను బ్యాంకులో వేసుకున్నాను అనుకుంటాను, బ్యాంకు నా దగ్గర ఉంది అనుకుంటుంది, ఈ పర్సన్ నా దగ్గర ఇప్పుడు ఉంది అనుకుంటారు. అంటే మనీ అనేది మల్టిప్లై అవుతుంది, అంతేనా అండి? మనీ మల్టిప్లయర్ ఎఫెక్ట్ అని అంటాము. మనీ అనేది ఒకటే కరెన్సీ అనేది, ఒకే కరెన్సీ నోట్ అన్నది మల్టిపుల్ పీపుల్ దగ్గర ఉన్నట్టుగా మనం అనుకుంటూ ఉంటాము. సో దాన్ని మనీ మల్టిప్లయర్ ఎఫెక్ట్ అని అంటాము. సో ఈ మనీ మల్టిప్లయర్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఈ కంటెక్స్లో మనీ సప్లై అనేది మార్కెట్లో పెంచాలా వద్దా? బ్యాంకులు ఎక్కువ లోన్స్ ఇచ్చాయనుకోండి, ఏమవుతుంది? మనీ సప్లై పెరుగుతుందా తగ్గుతుందా? మనీ సప్లై పెరుగుతుంది. అదే బ్యాంక్స్ లోన్స్ తగ్గించాయనుకోండి, మనీ సప్లై పెరుగుతుందా తగ్గుతుందా? తగ్గుతుంది. ఎందుకు పెరగాలి తగ్గాలి? మనీ సప్లై ఎక్కువగా ఉంది, ఆల్రెడీ ముందే ఇన్ఫ్లేషన్ ఉంది అనుకోండి, అప్పుడు ఇది ఇబ్బంది కదా. ఎక్కువ మంది దగ్గర మనీ ఉంటే ఇంకా ఎక్కువ డిమాండ్, మాకు ఈ వస్తువులు కావాలి అంటారు, దాంతో ఇంకా వస్తువులకి ధరలు పెరుగుతాయి. అందువల్ల మనీ సప్లైని కొన్ని సందర్భాల్లో తగ్గించాలి, కొన్ని సందర్భాల్లో అసలు మనీనే లేదు, కొనుక్కునే వాళ్ళు లేరు, అప్పుడు గ్రోత్ పడిపోతుంది. అలాంటప్పుడు మనీ సప్లైని పెంచాలి. సో ఈ మనీ సప్లైని పెంచడం తగ్గించడం ఇదంతా మనకి ఆర్బీఐ అనేది చూసుకుంటుంది. ఇప్పుడు ఆర్బీఐ ద్వారా ఉండేటటువంటి కమిటీ, మానిటరీ పాలసీ కమిటీ అనేది కొన్ని పాలసీస్ని చేసి మనీ సప్లై ఎంత ఉండాలి అని చూసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ ట్రెజరీ బిల్స్. ట్రెజరీ అంటే ఏంటి? ఇక్కడ గవర్నమెంట్, అంతేనా? సో ట్రెజరీ బిల్స్ని గవర్నమెంట్ బిల్స్ అని కూడా అంటూ ఉంటాము. ఈ ట్రెజరీ బిల్స్ అనే వాటిని గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసి, ఇదిగో ఈ బిల్ అనేది ఇంకా మాకు ట్రెజరీ నుంచి ఇదిగో ఇంత ఖర్చు అవుతుంది, మాకు ఇంకా రెవెన్యూ రాలేదు, అది వచ్చినప్పుడు మేము మీ దగ్గరికి మీకు డబ్బులు తిరిగి ఇచ్చేస్తాము, ఈ ట్రెజరీ బిల్ని మీ దగ్గర పెట్టుకోండి అని చెప్పి మనం ట్రెజరీ బిల్స్ని గవర్నమెంట్ సేల్ చేస్తూ ఉంటుంది. సో గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేవి ఇలా అనుకోండి. గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేది ఒక పెద్ద గ్రూప్ ఆఫ్ సెక్యూరిటీస్, బాండ్స్ లాగైతే దాంట్లో ట్రెజరీ బిల్స్ అనేవి ఒక టైప్ అన్నమాట. గవర్నమెంట్ సెక్యూరిటీనే అంటాం ట్రెజరీ బిల్ని కూడా. కానీ గవర్నమెంట్ టీ బిల్స్ అనేవి మ్యాక్సిమం షార్ట్ పీరియడ్లోనే
ఈ ట్రెజరీ బిల్స్ అనేవి ఉంటాయి. గవర్నమెంట్ సెక్యూరిటీస్ లాంగ్ టర్మ్ కూడా ఉండొచ్చు. సో టీ బిల్ అనేది ఒక టైప్, దేంట్లో ఒక టైప్, గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఒక టైప్ అన్నమాట. సో వీటిని అమ్మేసి ఎందుకు డబ్బులు తెచ్చుకోకూడదు గవర్నమెంట్ అని అంటున్నారు. నెక్స్ట్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే ఏంటి? ఆర్బీఐ అన్నది గవర్నమెంట్ తరపున గవర్నమెంట్ సెక్యూరిటీస్ని పర్చేస్ చేయడము, సేల్ చేయడము చేస్తూ ఉంటుంది. ఆర్బీఐ చేయదు, గవర్నమెంట్ తరపున ఆర్బీఐ చేస్తూ ఉంటుంది. పర్చేస్ చేయడము, సేల్ చేయడము చేస్తూ ఉంటుంది. గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే బాండ్స్ నమ్మి ఇక్కడైతే డబ్బులు తెచ్చుకుంటుంది, ఇక్కడైతే డబ్బులు ఇచ్చేసి ఆ బాండ్స్ని వాళ్ళు తిరిగి తీసేసుకుంటూ ఉంటారు. ఆర్బీఐ తిరిగి బాండ్ని తీసేసుకొని డబ్బులు ఇస్తూ ఉంటుంది. అది ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ అంటే ఏంటి అని. ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణము అంటాం. అంటే వస్తువులు మరియు సేవల యొక్క ధరలు అనేది పెరిగితే దాన్ని మనం ఇన్ఫ్లేషన్ అని అంటాము. డెట్ టు జీడిపి రేషియో. డెట్ టు జీడిపి రేషియో అంటే ఓవరాల్ డెట్ ఎంత ఉంది, ఓవరాల్ అప్పు, సెంట్రల్ గవర్నమెంట్ అప్పు, స్టేట్ గవర్నమెంట్ అప్పు ఎంత ఉంది బై జీడిపి, స్థూల దేశీయ ఉత్పత్తి, ఇంటూ 100. దాన్ని మనము డెట్ టు జీడిపి రేషియో అని అంటాము. ఇప్పుడు మనకు అది 72% ఉంది. అంటే ఓవరాల్ జీడిపిలో 72% మనకు అప్పుగా ఉంది. సో అది పెరగచ్చేమో, మనం ఇంకా ఇప్పుడు ఖర్చు పెట్టాలి అంటున్నారు, ఖర్చు పెడితే పెరగచ్చేమో అంటున్నారు. సో డెట్ టు జీడిపి రేషియో అంటే అర్థమైందా? మనం ఇక్కడ పదాలు మాత్రమే నేర్చుకున్నాము, కాన్సెప్ట్స్ కాదు. సో ఈ పదాలను ఇప్పుడు అల్లుకుని ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఏమిచ్చారో చూద్దాం. ఈ ఆర్టికల్లో ఏం చెప్తున్నారంటే ఎందుకు ప్రింట్ చేయకూడదు? ఇప్పుడు ఆల్రెడీ రేటింగ్ ఏజెన్సీస్ అనేవి గ్రోత్ రేట్ అనేది తగ్గుతుంది అని చెప్పేసి మనకి రేటింగ్ తగ్గిచ్చారు. ఇప్పుడు మళ్ళీ డెఫిసిట్ పెరిగింది అనుకోండి, ఫిజికల్ డెఫిసిట్ కానీ డెఫిసిట్ పెరిగితే ఇంకా రేటింగ్ ఏజెన్సీస్ అనేవి మనకి తక్కువ రేటింగ్ ఇస్తాయి. అప్పుడు ఎఫ్ఐఐ ఎవరైతే మన దగ్గర ఇన్వెస్ట్ చేశారో వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోతారు. దీంతో పెద్ద ప్రాబ్లం అవుతుంది అన్నారు కదా. కానీ మనము ఈ అప్పు తెచ్చుకోవడం బదులు ఎందుకు మానిటైజేషన్ చేసుకోకూడదు? మానిటైజ్డ్ డెఫిసిట్ అంటే ఎందుకు ప్రింట్ చేసుకోకూడదు? మరి కొంతమంది ఏమో ప్రింట్ చేసుకుంటే దీనివల్ల ఇన్ఫ్లేషనరీ ఎఫెక్ట్ వస్తుంది అంటున్నారు కదా. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్ఫ్లేషన్ తక్కువే ఉంది, డిమాండ్ తక్కువ ఉంది మార్కెట్లో. సో ఈ డిమాండ్ అనేది ముందు లెవెల్కి వచ్చి ఇన్ఫ్లేషన్ కలగజేసేంత వరకు ఈ గ్యాప్ ఎంతో కొంత ఉంటుంది కదా. ఇంత మనీ సప్లై చేస్తే ఇన్ఫ్లేషన్ రాకుండా మనం చూసుకోవచ్చు అని ఉంటుంది చూసారా. ఆ గ్యాప్ని క్యాలిక్యులేట్ చేసి అంత లెవెల్ వరకు ఎందుకు ప్రింట్ చేసుకోకూడదు? ప్రింట్ చేసుకొని గవర్నమెంట్కి ఏం ఫ్రీగా ఇవ్వద్దు, ఆర్బీఐ అనేది కంట్రోల్లో పెట్టుకోవాలి. ఆర్బీఐ యొక్క బేస్ మనీలోకి, ప్రింటెడ్ మనీ, బేస్ మనీ అంటే ఏమనుకున్నాం, రిజర్వ్స్. సో బేస్ మనీలోకి పెట్టుకోండి. ఈ బేస్ మనీ లాగా పెట్టేసుకొని ఈ ప్రింటింగ్ చేసి గవర్నమెంట్కి ఇవ్వండి. అప్పుడు మనకి మనీ సప్లై పెరుగుతుంది కదా. గవర్నమెంట్ ఏదో ఒక పాలసీతోనే దీన్ని లింక్ చేస్తుంది. అలాగా డిస్క్రిషనరీ ఫిస్కల్ స్టిమ్యులస్ లాగా దీన్ని చూడాలి. ఆల్రెడీ ఇప్పుడు గవర్నమెంట్ ఆర్బీఐ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అనేవి చేస్తున్నాయి. సో సిమిలరే కదా ఇది కూడా. అందుకని మానిటైజ్డ్ డెఫిసిట్కి వెళ్ళాలి. రేటింగ్ ఏజెన్సీస్ అనేవి అవి అర్థం చేసుకోవాలి. వాళ్ళు డెఫిసిట్ అనేది ఇప్పుడున్నటువంటి లాక్డౌన్, స్లోడౌన్ వల్ల చేస్తున్నారని అర్థం చేసుకోవాలి. అవి చేసుకోకుంటే మనం ఏం చేయలేము. సో మానిటైజ్డ్ డెఫిసిట్కి వెళ్ళడం తప్పేం కాదు. న్యూ మానిటరీ పాలసీ, కన్వెన్షనల్గా మానిటైజ్డ్ డెఫిసిట్ తప్పు అన్నారు, కానీ న్యూగా మానిటరీ థియరీస్ అనేవి ఈ పాలసీని సపోర్ట్ చేస్తున్నాయి. ఇండియా అనేది దీనివైపుగా వెళ్ళాలి అని చెప్తున్నారు. ఈ కొంచెం చెప్పడానికి మీకు ఆ 15 నిమిషాలు ఆ టర్మినాలజీ చెప్పానండి. అర్థమైందా ఈ ఆర్టికల్? ఇందాక అనుకున్న టర్మినాలజీ మొత్తం మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్ ప్రిలిమ్స్కి మాత్రమే ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి లోకల్ గవర్నమెంట్స్ అన్నవి క్రిటికల్ రోల్ అంటే ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. దేంట్లో? డీసెంట్రలైజ్డ్ రెస్పాన్సెస్ని ఇవ్వడంలో అంటున్నారు. మరి ఈ కంటెక్స్లో మనం దీన్ని దేని కింద చదువుకుందాం? పాలిటీ కింద చదువుకుంటాము, ఎకానమీ కింద చదువుకుంటాము. దీంట్లో చెప్తున్నటువంటిది ఏంటి? లోకల్ గవర్నమెంట్స్ అంత ఇంపార్టెంట్ అయినప్పుడు మరి లోకల్ గవర్నమెంట్ యొక్క ఫినాన్సెస్ కూడా ఇంపార్టెంటే కదా. వాటిలో ఎటువంటి రిఫార్మ్స్ తీసుకొని రావాలి అని చెప్తున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లోకల్ గవర్నమెంట్ ఫినాన్సెస్ అన్నది అటు మన యూపీఎస్సీకి ఇటు గ్రూప్ 1కి మెయిన్స్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. లోకల్ గవర్నమెంట్ ఫినాన్సెస్. దీంట్లో అసలు లోకల్ గవర్నమెంట్స్కి ఫినాన్స్ ఎలా వస్తుంది, మనీ ఎలా వస్తుంది? 2. సరే, మనీ వచ్చింది. ఆ మనీని తెచ్చుకోవడంలో వాళ్ళకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి? మనీ అనేది సరిపోయినంత వస్తుందా?
లేదు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఏమేం సొల్యూషన్స్ తీసుకొని రావాలి, ఈ 3 విషయాలు మనం తెలుసుకుందాము. ఈ మూడింటిని కూడా ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్లో అటు బిట్ గాను అడగచ్చు, ఇటు ఒక మెయిన్స్ క్వశ్చన్ గాను అడగచ్చు. చాలా ఇంపార్టెంట్గా కేర్ఫుల్గా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నారు, క్రిటికల్ రోల్ అనేది లోకల్ గవర్నమెంట్సే ప్లే చేస్తాయి. మరి లోకల్ ఫినాన్సెస్ని ఇంప్రూవైజ్ చేసుకోవాలి. ఈ కంటెక్స్లో మనము లోకల్ ఫినాన్స్కి సంబంధించి ప్రాపర్టీ ట్యాక్స్ని, ల్యాండ్ మానిటైజేషన్ పెట్టుకోవాలి, బాండ్స్ అనేవి అవన్నీ తెచ్చుకోవాలి. తర్వాత ఎంపీ ల్యాడ్స్ ఇలాంటి స్కీమ్ని రీస్ట్రక్చర్ చేసుకోవాలి. దీంతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి దానికి సంబంధించి ఫండ్స్ అనేవి వీటికి ఇవ్వగలగాలి. ఫినాన్స్ కమిషన్ నుంచి గ్రాంట్స్ రావాలి అంటున్నారు. దీన్ని నీట్గా ఒక చోట రాసుకుందామా? సరే, ఒకసారి మరి లోకల్ గవర్నమెంట్ ఫండింగ్కి సంబంధించి 3 కాన్సెప్ట్స్ ఉన్నాయండి. అంటే 3 సోర్సెస్ నుంచి మనకి లోకల్ గవర్నమెంట్స్ ఫండ్స్ అనేవి తెచ్చుకోవచ్చు. ఒకటి వచ్చేసి లోకల్గా ఫినాన్సెస్, అంటే వాటికి ఓన్గా ట్యాక్స్ పవర్ అనేది ఉంటుంది కదా. ఈ ట్యాక్స్ పవర్లో ఏది మేజర్గా ట్యాక్స్ అనేది లభించేది? ప్రాపర్టీ ట్యాక్స్. సో ప్రాపర్టీ ట్యాక్స్ విధించేటటువంటి ఈ అధికారం ఎవరికి ఉంది? లోకల్ గవర్నమెంట్స్కే ఉంది. సో ఇలాంటి కంటెక్స్లో అర్బన్ లోకల్ గవర్నమెంట్స్, రూరల్ లోకల్ గవర్నమెంట్స్ రెండు కూడా ట్యాక్స్ని విధించుకోవచ్చు, అవునా? కానీ మనకి ఎకనామిక్ సర్వే ప్రకారం చూసుకుంటే 2017-18 ప్రకారం చూసుకుంటే రూరల్ మరియు అర్బన్ లోకల్ గవర్నమెంట్స్ ఈ ఇన్ఎఫిషియన్సీ అనేది ఉంది. ప్రాపర్టీ ట్యాక్స్ని విధించడంలో ఇన్ఎఫిషియన్సీ ఉంది. ఆ ఇన్ఎఫిషియన్సీని సరి చేసుకొని లోకల్ ట్యాక్సెస్ని పెంచుకోవాలి. రెండోది, ఈ కరోనాకు సంబంధించి ఎందుకు కరోనా బాండ్స్ అన్నవి రిలీజ్ చేయకూడదు? మున్సిపల్ బాండ్స్ ఇలా అంటూ ఉంటాం కదా, మరి మున్సిపల్ బాండ్స్ లాంటివి ఎందుకు రిలీజ్ చేయకూడదు? లోకల్ గవర్నమెంట్స్ 10-year బాండ్స్ అలాగ రిలీజ్ చేసుకోవచ్చు కదా, దాని నుంచి డెవలప్ చేసుకోవచ్చు కదా. నెక్స్ట్, ల్యాండ్ అనేది చాలా ఉంటుంది, ఎందుకు ల్యాండ్ మానిటైజేషన్ చేసుకోకూడదు? మానిటైజేషన్ అంటే పనికిరానటువంటి ల్యాండ్ లేదా ఎక్స్ట్రాగా ఉన్నటువంటి ల్యాండ్ని ప్రాపర్టీ రేట్స్ని అవన్నీ ప్రాపర్గా చూసుకొని ల్యాండ్ మానిటైజేషన్ ఎందుకు చూసుకోకూడదు? ఇలాగా టాక్సేషన్ సిస్టంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని వీటిని సాల్వ్ చేసుకొని లోకల్ ఫినాన్సెస్ని పెంచుకోవాలి. అది బెస్ట్ ఆప్షన్. రెండోది, రీసెంట్గా ఎంపీ ల్యాడ్స్ అనేటటువంటి స్కీమ్ని గవర్నమెంట్ అన్నది 2 years సస్పెండ్ చేయడం జరిగింది. ఆ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో లోకల్ గవర్నమెంట్స్కి ఎందుకు ఇవ్వకూడదు? అంటే ఎంపీ ల్యాడ్స్కి సంబంధించిన ఫండ్స్ కానీ ఎమ్మెల్యే ల్యాడ్స్కి సంబంధించినటువంటి ఫండ్స్ కానీ దేనికి? లోకల్ కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ కోసమే కదా. ఆ ఫండ్స్ని లోకల్ గవర్నమెంట్స్కి ఇచ్చుకుంటే అవి ఇంకా మనకి బెటర్గా అవుతాయి కదా. సో వాటిని లోకల్ గవర్నమెంట్స్కి ట్రాన్స్ఫర్ అయ్యేలాగా చూసుకోవాలి. వాటి నుంచి అకౌంటబిలిటీ, ఏ విధంగా వాటిని వాడుతున్నారు ఏంటి అన్న అకౌంటబిలిటీని తీర్చుకోవచ్చు కదా. ఎక్కడైతే లోకల్ గవర్నమెంట్ ఫండింగ్ అనేది బాగుంటుందో అక్కడ లోకల్ గవర్నమెంట్ స్ట్రెంగ్తెన్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ కేరళ చూడండి, స్ట్రెంగ్తెన్ బాగుంది అని చెప్తున్నారు. నెక్స్ట్, ఫినాన్స్ కమిషన్ గ్రాంట్స్కి సంబంధించి టైడ్ ఫండ్స్, అన్టైడ్ ఫండ్స్ అని ఉంటాయండి. టైడ్, అన్టైడ్ అంటే ఏంటి? దీన్ని టైడ్ అంటే ఈ పర్పస్ కోసమే వాడాలి, అన్టైడ్ అంటే మీకు ఈ మనీ ఇస్తున్నాం మీరు ఏ పర్పస్ కోసమైనా వాడుకోవచ్చు లోకల్ గవర్నమెంట్ లెవెల్లో అని ఉంటుంది. సో నో స్పెసిఫిక్ పర్పస్ అన్నమాట ఇక్కడ వచ్చేసి. అయితే టైడ్ ఫండ్స్ ఎక్కువగా ఉంటున్నాయి అన్టైడ్ ఫండ్స్ కంటే. ఇప్పుడు ఏం చేయాలి సొల్యూషన్? ఇప్పుడు ఈ కరోనా వైరస్ టైంలో అన్టైడ్ ఫండ్స్ని పెంచుకోవాలి, అంతేనా? అన్టైడ్ ఫండ్స్ని పెంచుకుంటే ఎక్కడ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ ఉంటుంది, దాన్ని బట్టి చూసుకోవచ్చు. రెండోది, ఈ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ ఏవైతే ఉంటాయో ఆ గ్రాంట్స్ని లోకల్ గవర్నమెంట్స్కి పెంచాలి. అంటే సెంట్రల్ పూల్ నుంచి స్టేట్స్కి వచ్చి స్టేట్స్ నుంచి మన లోకల్ గవర్నమెంట్స్కి రావడం కాకుండా ఫినాన్స్ కమిషన్ గ్రాంట్స్ అన్నవి డైరెక్ట్గా లోకల్ గవర్నమెంట్స్కి వచ్చే విధంగా ఉండాలి. ఈ విధంగా ఎప్పుడైతే మనం దీన్ని ఎంపవర్ చేస్తామో అప్పుడు మాత్రమే లోకల్ గవర్నమెంట్ స్ట్రెంగ్తెన్ అవుతాయి, అంతేనా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలండి, లోకల్ గవర్నమెంట్స్కి 3 F's అనేవి ఉంటాయి. ఒకటి ఫండ్, మనీ, దాని గురించి ఇప్పటివరకు మనం చదువుకుంది. రెండోది వచ్చేటప్పటికి ఫంక్షన్స్, ఏది క్లియర్గా ఏం చేయాలి అని చెప్పేసి. మూడోది ఫంక్షనరీస్, పని చేసేటప్పుడు ఆఫీసర్స్. సో ఫంక్షనరీస్, ఈ 3 ప్రాపర్గా ఉండాలి. కానీ చాలా చోట్ల వీటి 3 మీద క్లారిటీ లేకపోవడం వల్ల లోకల్ గవర్నమెంట్స్ అనేవి సెల్ఫ్ గవర్నమెంట్స్గా పనిచేయలేకపోతున్నాయి, చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వీటిని సాల్వ్ చేసుకోవాలి, వీటిని ఇంప్లిమెంట్ చేసుకోవాలి అని చెప్తున్నారు ఈ ఆర్టికల్లో.
నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా నేపాల్ కాన్ఫ్లిక్ట్కి సంబంధించిందండి. దీంట్లో కొత్తగా ఏం లేదు, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న దాని గురించి రాయడం జరిగింది. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాము. దీన్ని వచ్చే డైమెన్షన్ వచ్చేటప్పటికి ఇండియా నేపాల్ రిలేషన్స్ అన్న కంటెక్స్లో చదువుకుంటాము. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్కి వచ్చేటప్పటికి ఈ రిలేషన్స్లో బార్డర్ ఇష్యూ ఏంటి, అదేనా ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది, బార్డర్ ఇష్యూ. సో బార్డర్ ఇష్యూ ఏంటి, అసలు ఆ బార్డర్ ఇష్యూకి సంబంధించినటువంటి విషయం ఏంటి. 2, ప్రజెంట్ ప్రాబ్లం అసలు ఎందుకు వచ్చింది, మనం ఒక రోడ్డు వేసాం అవునా, కైలాష్ మానస్ సరోవర్ యాత్రకి ముందున్న రోడ్ని రిపేర్ చేసుకున్నాం అంతే, రోడ్ ప్రాపర్గా లేకపోతే మంచి రోడ్డు వేసుకున్నాం. సో అలాంటి దాన్ని మా టెరిటరీలోంచి మీరు ఆ రోడ్డు వేశారు అని చెప్పి క్రిటిసైజ్ చేయడము, ఈ బౌండరీ ఇష్యూ అనేది మళ్ళీ వచ్చింది. అయితే వే ఫార్వర్డ్ వచ్చేసి 2 దేశాలు కూడా శాంతియుతంగా పరిష్కరించుకోవాలి, డైలాగ్ అంటే మాట్లాడుకొని ఈ సమస్యకి పరిష్కారం తెచ్చుకోవాలి అని చెప్తున్నారు. ఒకసారి ఎవరైనా దీని గురించి తెలియని వాళ్ళు ఉంటే మన ఛానల్లో ఈ వీడియో ఉందండి, ఇండియా నేపాల్ బార్డర్ ఇష్యూ అని, అదొకసారి చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫైటింగ్ సీ బ్లైండెడ్నెస్ అంటున్నారు. అంటే మనకి నేవీతో అంత ఇంపార్టెంట్ ఏముంది అన్నట్టుగా కొంతమంది అంటున్నారు. ఆ కంటెక్స్లో ఇది ఇవ్వడం జరిగిందనమాట. ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించిన దాంట్లో చదువుకుంటాము. దీంట్లో మరి మ్యారీటైమ్ బౌండరీ ఇష్యూస్ గురించి మనం ఇక్కడ చదువుకుంటాము. మరి ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటి, ఒకవేళ వార్ సిచ్యువేషన్లో మనకి ఉన్నటువంటి ఎనిమీస్ ల్యాండ్ బౌండరీతో ఉన్న వాళ్ళే, అటు చైనా ఇటు పాకిస్తాన్ కదా. మరి అలాంటప్పుడు మనకి ఆర్మీ మరియు ఎయిర్ ఫోర్స్ ఉంటే సరిపోద్ది, నేవీకి ఇప్పుడు ఫండ్స్కి ఏమంత తొందర ఉంది అన్నట్టుగా కొంతమంది చెప్పారు. మరి ఇలాంటి కంటెక్స్లో అది కరెక్ట్ కాదు అంటున్నారు. ఎందుకని, ఒకసారి మన దేశం యొక్క బార్డర్స్ గమనించి చూడండి, కరెక్టే, ఇదంతా మన ల్యాండ్ బౌండరీయే. కానీ మనం బాగా గమనించి చూడాల్సిన ఇంకొక విషయం ఏంటి, మనకి ల్యాండ్ బౌండరీ ఎంత ఉందో మన మ్యారిటైమ్ బౌండరీ కూడా చూడండి లాంగ్గా ఉందా లేదా. సో ఇప్పుడున్న కంటెక్స్లో ఏ కంట్రీ కూడా తన యొక్క నేవీని నెగ్లెక్ట్ చేయలేదు. మనం హిస్టారికల్గా చూసుకుంటే ఏ దేశం అయితే స్ట్రాంగ్ నేవీ పవర్ ఉందో ఆ దేశమే రూల్ చేస్తూ వచ్చింది. సో నేవీని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకూడదు. మనకి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎందుకు అవసరం లేదు అని అనడం ఎంతవరకు కరెక్ట్ అని అంటున్నారు. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ మనకు కావాలి, ఏ యుద్ధంలోనైనా ఎడ్జ్ ఉండాలి అంటే త్రివిధ దళాలు మనకి కంబైన్డ్గా పనిచేస్తేనే ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నారు. మనకు డీటెయిల్స్ ఏం అక్కర్లేదండి ఇక్కడ. ఓవరాల్గా ఇక్కడ అసలు ఏంటి, ఎందుకు చెప్తున్నామన్నది ఒకసారి చూసుకుంటే చాలన్నమాట. ఇందుకు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంటే ఏంటి, ఇది ఒక షిప్ లాంటిది, వీటి మీద మనము ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ని పెడుతూ ఉంటారు. అంటే ఫైటర్ జెట్స్ అవి దాని మీద ఉంటాయన్నమాట, వాటర్లో ఉన్నప్పుడు దాని మీద అవి ఉంటాయి, అవసరమైనప్పుడు అవి ఫ్లై అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఈ పదం గురించి, ఈ డిప్లొమసీ అనేటటువంటి పదం, దీన్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాము. ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటి, ఈ డిప్లొమసీ అనేది మంచిదే. రీసెంట్గా ఇండియా ఆస్ట్రేలియా సమ్మిట్ ఎలా జరిగింది, మరి ఆన్లైన్లోనే మన వాళ్ళు మాట్లాడుకున్నారు అంతేనా, ఇంటర్నెట్ని యూజ్ చేసుకుని, ఈ డిప్లొమసీ. కానీ డిప్లొమసీలో ఎప్పుడూ కూడా డైరెక్ట్ ఇంటరాక్షన్ అనేది మోర్ ప్రొడక్టివ్గా ఉంటుంది అని బిలీవ్ చేస్తారు. మనం మామూలుగా కూడా గమనించండి, మనం డైరెక్ట్గా మాట్లాడుకునే దానికి ఆన్లైన్ క్లాస్కి తేడా ఉంటుందా లేదా. సో మోర్ ప్రొడక్టివ్గా ఉంటుంది డైరెక్ట్ డిప్లొమసీ అన్నది. ప్లస్ సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ మాట్లాడుకోవచ్చు, మరి అలాంటి వాటికి సైబర్ సెక్యూరిటీ థ్రెట్ ఉంటుందా లేదా. సో ఈ 2 ఇష్యూస్ ఈ డిప్లొమసీకి ఉన్నటువంటి లిమిటేషన్స్ అని చెప్తున్నారు. మీకు ఈ డిప్లొమసీ అనే పదం మీరు ఎక్కడన్నా చూస్తే ఏం గుర్తుపెట్టుకోవాలి, 2 దేశాలు లేదా చాలా దేశాల మధ్యలో ఈ డిప్లొమాటిక్ మీటింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్ ద్వారా జరగడం వల్ల ఏం ఇష్యూస్ ఉన్నాయి. రీసెంట్గా జరిగిన ఇండియా ఆస్ట్రేలియా సమ్మిట్ కానివ్వండి, G20 సమ్మిట్ కానివ్వండి, మన ఇలాగ చాలా సమ్మిట్స్ అనేవి రీసెంట్ సార్క్ లీడర్స్ సమ్మిట్ కానివ్వండి, ఇవన్నీ కూడా దేంతో జరిగాయండి, ఈతోనేనా, ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్తోనేనా. వాటికి ఉన్నటువంటి 2 లిమిటేషన్స్ ఇవి, వాటినే ఇంకా నమ్ముకోకూడదు. తర్వాత లాక్డౌన్స్ ఇవన్నీ అయిపోయాక మళ్ళీ స్థిమితంకి వచ్చిన తర్వాత మళ్ళీ మనము నార్మల్ డిప్లొమసీ స్టేజెస్కి వెళ్ళాలి అని చెప్తున్నారు. కానీ దీనివల్ల చాలా డబ్బులు మిగులుతాయండి, అవునా. చాలా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కానీ బ్యాంకెట్స్ అని రకరకాలుగా ఉంటాయి. విజిట్ చేసినప్పుడు ఎంత మనీ సేవ్ అవుతుందో ఒక్కసారి ఊహించుకోండి. ఎంతమందికి ఫ్లైట్ ఖర్చులు కానివ్వండి, చాలా చాలా మనీ సేవ్ అవుతుంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ
ఇవి ఇంపార్టెంట్ కదా. ప్రొడక్టివిటీ ఎంతవరకు మరి అవి ప్రొడక్టివ్గా ఉంటాయన్నది మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అన్నది నీరవ్ మోడీ అనేటటువంటి పర్సన్కి సంబంధించిన ఆస్తులని జప్తు చేసుకోవడం మొదలుపెట్టింది అంటున్నారు. మరి దీన్ని దేని కింద చదువుకుందాం? ఇంటర్నల్ సెక్యూరిటీలో మనీ లాండరింగ్ అనే దాని కింద చదువుకుందాము. మనీ లాండరింగ్ అంటే ఏమంటాము మనము తెలుగులో? దీన్ని హవాలా ట్రాన్సాక్షన్స్ మనీ లాండరింగ్ అంటాం. ఇక్కడ ఏం జరిగింది? ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనే ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్కి సంబంధించి ఫేక్గా కొన్ని డాక్యుమెంట్స్ లెటర్ ఆఫ్ క్రెడిట్ అని అంటారు. ఈ లెటర్ ఆఫ్ క్రెడిట్స్ని క్రియేట్ చేసుకొని ఈ నీరవ్ మోడీ అనేటటువంటి పర్సన్ స్కామ్ చేయడం జరిగిందనమాట. ఈ స్కామ్కి సంబంధించి అతన్ని అరెస్ట్ చేద్దాం అనుకున్న అతను ఎక్కడికి వెళ్ళిపోయాడు? యూకేకి పారిపోయాడు. యూకేలో మనం ఆ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసి అతన్ని అక్కడ అరెస్ట్ చేయించాము. కానీ అతన్ని ఇంకా మనం ఇక్కడికి తీసుకొని రాలేదు. అతను ముందుగా వెనక్కి రాకపోవడంతో, నిరాకరించడంతో అతన్ని ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్గా గుర్తించడం జరిగింది. సో అసలు ఈ ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్ అంటే ఏంటో చూద్దాం. దీనికి సంబంధించిన చట్టం ఏంటి అది చూద్దాం. దీని ప్రకారం ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏమేం చేయొచ్చు అది చూద్దాం. సరే, ఇక్కడ ఈ ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ అంటే ఏంటో ఒకసారి గమనిద్దాము. ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ అంటే ఇక్కడేమో రుణాలు, అప్పులు తీసుకొని ఇన్వెస్టిగేషన్ ఇదంతా ఉండకుండా ఉండేందుకు పారిపోతూ ఉంటారా విదేశాలు, వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఏ విధంగా డీల్ చేయాలి అన్న దానికి సంబంధించి తీసుకొచ్చిన యాక్ట్ అన్నమాట. సో ఒక పర్సన్ అనే దాన్ని అఫెండర్గా ఎప్పుడు డిక్లేర్ చేస్తారు ఈ చట్టం కింద? ఆ పర్సన్ చేసినటువంటి ఎకనామిక్ అఫెన్సెస్ అన్నది 100 కోట్లు అంతకంటే ఎక్కువ ఉంటే ఆ పర్సన్ని ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్గా అంటాము. వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకునేందుకు ఈ చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ అనేది స్పెషల్ కోర్టులో ఒక అప్లికేషన్ అనేది వేస్తుంది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద. సో వాళ్ళ యొక్క ఆస్తులని వాటిని జప్తు చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు డబ్బులు కట్టకుండా ఎగగొట్టి వెళ్ళిపోతారే ఎగవేతదారులకు అనమాట. స్పెషల్ కోర్ట్ అన్నది ఆ పర్సన్కి నోటీస్ ఇస్తుంది. ఇదిగో వీళ్ళు ఈడీ మీకు ఇలా నోటీసులు పంపించమంది, మీరు వస్తారా రారా అని 6 వారాలు టైం ఇస్తుంది. వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వలేదనుకోండి, ఆ ప్రొసీడింగ్స్ తీసేసుకొని వాళ్ళ యొక్క ఆస్తుల్ని జప్తు చేయొచ్చు అనమాట. ఇలాంటి టైంలో ఈ ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్ అనే పర్సన్ 30 రోజుల్లోగా ఒకవేళ నోటీస్ అందింది, వాళ్ళకి 6 వారాలు అంటే 45 రోజుల టైం ఉందా? సో 30 రోజుల్లోగా ఈ ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ కింద నాకు ఇలా నోటీస్ వచ్చింది అని చెప్పి దాన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు, ఒకవేళ అతను ఏమీ తప్పు చేయకుంటే. ఇలాగ చట్టం ఉంది. మరి విజయ్ మాల్యాని ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ కింద ఫస్ట్ పర్సన్ నేరస్తునిగా డిక్లేర్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ నీరవ్ మోడీ అనేటటువంటి పర్సన్ని ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్గా గుర్తించడం జరిగింది. ఒకసారి ఇదేం చేశాడో ఒకసారి చూస్తారా? ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ కింద అతన్ని ఎందుకు చూస్తున్నామో ఒకసారి ఆయన చేసిన నేరం ఏంటో ఒక్కసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి, మీకు చాలా వీడియోస్ వస్తాయి. సరే, ఇవాళ చెప్తుంది ఏంటి? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కింద ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది ఫినాన్సెస్కి సంబంధించింది కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్సెస్ కింద ఉండేటటువంటి ఇన్వెస్టిగేటింగ్ బాడీ. ఇది నీరవ్ మోడీకి సంబంధించిన ఆస్తుల్ని జప్తు చేసుకుంది. చాలా విలువైనటువంటి నగలు, వాచెస్, పెయింటింగ్స్ అవన్నీ ఉన్నాయి. వాటన్నిటిని అమ్మేసి అతను ఎగ్గొట్టినటువంటి అమౌంట్ని తిరిగి చెల్లించడం కోసం అన్నమాట. ఈ పర్టికులర్గా వీళ్ళు దీన్ని అమ్మేస్తున్నారు. మరి ఇలా అమ్మొద్దు అని చెప్పి అక్కడి నుంచి నోటీసులు పంపిస్తే అక్కడి నుంచి పంపించేదానికి మీకు అధికారం లేదు అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి, 100 కోట్లకి పైగా ఆర్థిక నేరం ఉంటేనే ఈ ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఇది మనీ లాండరింగ్కి సంబంధించింది. అందుకే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 కింద నోటీసులు అనేవి వాళ్ళకి అందించడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళ సైడ్ నుంచి ఇన్వెస్టిగేషన్కి కనుక వాళ్ళు ఒప్పుకోకుంటే ఈడీ అన్నది వాళ్ళ యొక్క ఆస్తులని జప్తు చేసుకోవచ్చు. ఈ 3 పాయింట్స్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది యూపీకి ఒక నోటీస్ పంపించింది. ఇదిగో 2 ప్రెగ్నెంట్ విమెన్ చనిపోయారు ట్రీట్మెంట్ సరైన టైంకి అందక, మీరు ఎందుకు అందించలేకపోయారు అని అడుగుంది. ఇంకొక కేసులో ఎన్హెచ్ఆర్సీ జాతీయ మానవ హక్కుల సంఘం అంటాం.
సో పోలీస్ యాక్షన్లో చనిపోయిన వాళ్ళ యొక్క రిపోర్ట్ని అడగడం జరిగింది. ఇంతకీ మనం దీన్ని దేని కింద చదువుకుందాం? పాలిటీ అన్నటువంటి సబ్జెక్ట్ కింద చదువుకుందాం. డైమెన్షన్ వచ్చేటప్పటికి స్టాచ్యుటరీ బాడీ, అంటే ఒక చట్టం ద్వారా ఫామ్ అయినటువంటి బాడీ అనమాట ఎన్హెచ్ఆర్సీ. సో ఈ స్టాట్యూటరీ బాడీ అన్న దాని కింద చదువుకుందాం. దీంట్లో ఎన్హెచ్ఆర్సీ అసలు అంటే ఏంటో, దాన్ని ఏ చట్టం కింద తీసుకొని వచ్చారో, దాంట్లో ఉండే మెంబర్స్ ఎవరు, వాళ్ళ యొక్క కాల పరిమితి ఏంటి, వాళ్ళకు ఉండేటటువంటి పవర్స్ ఏంటి, ఇవి మనం చూద్దామండి. సో ఈ కంటెక్స్లో మనము ప్రస్తుతానికి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాము ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అన్న ఉద్దేశంతో. దీన్ని చాలా డెప్త్గా కూడా చదవచ్చు అనమాట ఎన్హెచ్ఆర్సీని. ప్రస్తుతానికి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి దీన్ని చూద్దాం. ఇక్కడ గమనించాలి, దీనికి ఉన్నటువంటి చట్టం ఏంటి? స్టాచ్యూటరీ చట్టం అన్నమాట. ఇది ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ అనే దాని కింద దీన్ని ఫామ్ చేయడం జరిగింది. ఇది మల్టీ మెంబర్ బాడీ, ఒక చైర్మన్, 4 మెంబర్స్ అనే వాళ్ళు ఉంటారు. సో దాంట్లో ఎక్స్ అఫీషియో మెంబర్స్గా, అడిషనల్ మెంబర్స్గా వీళ్ళందరూ ఉంటారు. అపాయింట్మెంట్ అన్నది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేస్తారు ఒక కమిటీ రికమెండేషన్స్ ప్రకారం. ఆ కమిటీకి చైర్మన్గా ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఈ చట్టంలో మెన్షన్ చేయబడతాయి. మరి వాళ్ళ యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు కానీ లేదా 70 ఏళ్ళు నిండేంత వరకు కానీ, ఏది ముందైతే అదనమాట. సర్వీస్ కండిషన్స్ అన్నవి చట్టం ప్రకారం పార్లమెంట్ నిర్ణయిస్తుంది. రిమూవ్ చేయాలంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే రిమూవ్ చేస్తారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు ఎంక్వైరీ పంపించాలి, ఎన్హెచ్ఆర్సీని రిమూవ్ చేయమంటున్నారు, మరొకసారి మీరు ఎంక్వైరీ చేయండి అని. ఆ ఎంక్వైరీని బట్టి రిమూవల్ చేస్తారనమాట. మళ్ళీ పోస్ట్ రిటైర్మెంట్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి రిటైర్ అయిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్లో ఇంకొక పదవి పొందేదానికి అవకాశం అనేది ఉండదు. జనరల్గా ఇక్కడ సిజేఐ, రిటైర్డ్ సిజేఐ లేదా సుప్రీంకోర్టు జడ్జిని మన ఎన్హెచ్ఆర్సీకి చైర్మన్గా పెడుతూ ఉంటారనమాట. రిటైర్డ్ వీళ్ళని ఎన్హెచ్ఆర్సీకి చైర్మన్గా, మెంబర్స్గా అపాయింట్ చేస్తూ ఉంటారు. చాలా ఇంపార్టెంట్. మరి ఇది ఏం చేసిందో ఏంటో ఒకసారి చూద్దాము. సువోమోటో అనే ఒక పదం ఉందండి. సువోమోటో అంటే తనంతట తానుగా, ఎవరూ వెళ్ళి కంప్లైంట్ చేయకపోయినా తనంతట తానుగా కేసులని టేకప్ చేయొచ్చు అనమాట ఎన్హెచ్ఆర్సీ. అలాగ కేసు తీసుకొని గవర్నమెంట్ని అడగడం జరిగింది. మీరు చాలాసార్లు గమనించే ఉంటారు, ఏదైనా మానవ హక్కులకి ఉల్లంఘన జరిగినప్పుడు ఎన్హెచ్ఆర్సీ అనేది వస్తూ ఉంటుంది. పోలీస్ యాక్షన్లో ఇలాగ ఏ విధంగా మీరు చాలా డెత్స్ రిపోర్ట్ అయ్యాయి. సో ఈ టైంలో, లాక్డౌన్ టైంలో మరి దానికి మీరేం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారో అని అడగచ్చు అనమాట. ఇది పనిష్మెంట్స్ అనేది కూడా ఇవ్వచ్చు. అయితే పనిష్మెంట్స్ అనేవి డైరెక్ట్గా అది ఇవ్వలేదు. పనిష్మెంట్స్ ఇవ్వండి అని రికమెండ్ చేస్తుంది. ఆ రికమెండేషన్స్ ప్రకారం మరి కంపెన్సేషన్ చెల్లించండి అని కానీ, పనిష్మెంట్స్ చేయండి అని కానీ రికమెండ్ చేస్తుంది. కానీ డైరెక్ట్గా అది జైల్లో వేయించేటటువంటి అధికారం దానికి లేదనమాట. మామూలు కోర్టుల ద్వారానే వెళ్ళాలి. ఇదొక రిపోర్ట్ని మాత్రమే ఇస్తుంది. అందువల్ల ఎన్హెచ్ఆర్సీని టూత్లెస్ టైగర్ అని అంటూ ఉంటారు. అన్ని పవర్స్ ఉన్నాయి కానీ పళ్ళు లేవు నమలడానికి టైగర్కి, అలాంటి టైగర్ అని చెప్తూ ఉంటారనమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్, ఢిల్లీ గవర్నమెంట్ అనేది ఇచ్చినటువంటి ఆర్డర్స్ని లాక్డౌన్కి సంబంధించి మరి కొట్టివేయడం జరిగింది అంటున్నారు. ఓవర్ రూల్స్ అంటే ఇది కాదు అని చెప్తున్నారు. దీన్ని మనం దేంట్లో చదువుకుందాం? డిజాస్టర్ మేనేజ్మెంట్లోనూ చదువుకుంటాము, పాలిటీలోనూ చదువుకుంటాము. డైమెన్షన్ ఏంటి ఇక్కడ? ఢిల్లీ యొక్క నేచర్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ రూల్స్ అనుకుందాం ప్రస్తుతానికి. ఇక్కడ చెప్తున్నది ఏంటి? ఢిల్లీ అనేది ఒక స్టేట్ కాదు, ఒక యూనియన్ టెరిటరీ. అవును కదా? మరి యూనియన్ టెరిటరీలో మరి వాళ్ళకి మన స్టేట్స్కి గవర్నర్ ఎలా ఉంటారో దీనికి లెఫ్టినెంట్ గవర్నర్, మరి మనకి సీఎం ఎలా ఉంటారో దానికి కూడా సీఎం ఉన్నారనమాట. ఈ మరి లెఫ్టినెంట్ గవర్నర్కి ఎక్కువ పవర్స్ ఉంటాయి, మనకి గవర్నర్కి తక్కువ పవర్స్ సీఎంతో పోలిస్తే మామూలు రాష్ట్రాల్లో. కానీ ఇక్కడ లెఫ్టినెంట్ గవర్నర్కి ఎక్కువ అధికారాలు ఉంటాయి. ఎందుకంటే యూనియన్ టెరిటరీ, దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ యొక్క రోల్ అనేది ఉంటుంది. మరి సెంట్రల్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకుండా లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా తను చేస్తూ ఉంటుంది. మరి ఇక్కడ మనం ఎందుకు ఈ ఆర్టికల్ చెప్తున్నానంటే, మామూలుగా మనకి వచ్చేటప్పటికి డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి హెడ్గా ఎవరుంటారు? రాష్ట్రాలకైతే సీఎం ఉంటారు. కానీ ఇక్కడ ఢిల్లీకి డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి హెడ్గా లెఫ్టినెంట్ గవర్నర్ అనే వాళ్ళు ఉన్నారు. సో పవర్స్ అనేవి డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీలో పవర్స్ అనేవి లెఫ్టినెంట్ గవర్నర్కి ఎక్కువ ఉంటాయి చీఫ్ మినిస్టర్తో పోలిస్తే. ఎక్కడ? అన్ని ప్రాంతాల్లో కాదండి. ఢిల్లీ అన్నది కేంద్ర పాలిత ప్రాంతమే, కానీ దానికి ఒక రాష్ట్రానికి ఉన్నట్టుగా అన్నీ ఉన్నాయి. కానీ అది ఫుల్ రాష్ట్రం కాదు, అది క్యాపిటల్ రీజన్ కాబట్టి దానికి ఉన్న స్పెషల్ రిక్వైర్మెంట్ని గుర్తించి ఆ విధంగా ఉందన్నమాట.
డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి చైర్మన్ ఎవరు ఉంటారు? లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. అందుకనే గవర్నమెంట్ తీసుకొని వచ్చినటువంటి రూల్స్ అవి ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ కరెక్ట్ కాదు, స్ట్రిక్ట్ రూల్స్ అనేవి పాటించాలి అన్నట్టుగా లెఫ్టినెంట్ గవర్నర్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఐఎన్ఎస్ షార్దూల్ అనేటటువంటి షిప్ ద్వారా 233 మందిని ఇరాన్ నుంచి మనం ఎవాక్యుయేట్ చేశామంటున్నారు. ఇక్కడ గమనిస్తున్నారా, బందర్ అబ్బస్ అనేటటువంటి పోర్ట్ ఇరాన్లో ఉంది. సో అక్కడి నుంచి మన వాళ్ళని ట్రాన్స్పోర్ట్ చేశాము. ఇక్కడ పోర్ బందర్, గుజరాత్లోని పోర్ బందర్ వరకు ఈ షిప్ పేరే ఐఎన్ఎస్ షార్దూల్ అంటున్నారు. ఆపరేషన్ సముద్ర సేతు అనేటటువంటి కోడ్ నేమ్ కింద మన వాళ్ళు ఎక్కడైతే చిక్కుకుపోయారో వాళ్ళందరినీ తరలిస్తున్నాం. దగ్గరగా ఉన్న వాళ్ళనేమో షిప్పుల ద్వారా, దూరంగా ఉన్న వాళ్ళనేమో ఏరోప్లేన్స్ ద్వారా ఉన్న ఐఎన్ఎస్ జలస్వా, ఐఎన్ఎస్ మగర్ ఇవి కూడా మనకి మాల్దీవ్స్, శ్రీలంక ఇక్కడ ఉన్న వాళ్ళని మనకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాయి. ఇక్కడ జస్ట్ ప్రిలిమ్స్ బిట్లో అడుగుతారేమో ఐఎన్ఎస్ షార్దూల్ ఏంటి అని, రీసెంట్గా అది న్యూస్లో ఎందుకు ఉందని అడగచ్చు, లేదా ఆపరేషన్ సముద్ర సేతు అంటే ఏంటి అని అడగచ్చు, ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అగ్రికల్చర్కి సంబంధించండి. దీన్ని మనం ఎకానమీలో చదువుకుంటాము. రీసెంట్గా గవర్నమెంట్ అన్నది 2 ఆర్డినెన్సెస్ని పాస్ చేసింది కదా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అగ్రికల్చరల్ రిఫార్మ్స్ అని చెప్పేసి, అగ్రికల్చరల్ మార్కెట్ రిఫార్మ్స్ అని చెప్పేసి మనకి 2 ఆర్డినెన్సెస్ అన్నవి పాస్ చేయడం జరిగింది. వాటికి సంబంధించి అవి మంచివే అని చెప్తున్నారనమాట. ఫార్మర్స్కి ఫ్రీ హ్యాండ్ అనేది ఇవ్వాలి, వాళ్ళకి ఫ్రీడమ్ ఉన్నప్పుడు మార్కెట్ ప్రైస్ని వాళ్ళు తెచ్చుకోగలుగుతారు, ఎంఎస్పి కంటే ఎక్కువ ధరలు లభిస్తాయి అన్నట్టుగా చెప్తున్నారు. మరి ఆ 2 ఆర్డినెన్సెస్ ఏంటో చూద్దామా. ఒక ఆర్డినెన్స్ వచ్చేసి ఫార్మింగ్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ఆర్డినెన్స్ అని. సో అది మనం చదువుకున్నాం కదా, ట్రేడ్ అంటే ఇంటర్ స్టేట్ ట్రేడ్, వాటికి చేసుకోవడానికి బ్యారియర్స్ తక్కువగా ఉండేలాగా దీన్ని తీసుకొచ్చారు. రెండోది కాంట్రాక్ట్ ఫార్మింగ్కి సంబంధించి ఫార్మర్స్ అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అష్యూరెన్స్ అనే ఆర్డినెన్సెస్ని తీసుకొచ్చారు. మరి దానికి ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ మనం ఇవి చదివాం కాబట్టి ఒకసారి పాజ్ చేసుకొని చదువుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్బీఐ అన్నది కాంప్రిహెన్సివ్ నార్మ్స్ అనేవి తీసుకొని వస్తాము, దానికి సంబంధించిన ప్రాసెస్ని మొదలుపెట్టడం జరిగిందనమాట. దాన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. దేనికి సంబంధించి, లోన్స్ ఏవైతే ఉంటాయో, సేల్ ఆఫ్ లోన్స్, దాన్ని అమ్మడానికి. అదేంటి ఇంతకీ ఒకసారి చూద్దామా. ఎకానమీలో చదువుకుంటాము దీన్ని, మరి డైమెన్షన్ వచ్చేటప్పటికి బ్యాంకింగ్. సో బ్యాంకింగ్ సెక్టార్ ఇష్యూస్ అన్న దాంట్లో చదువుకుంటాం. బ్యాంకింగ్ ఇష్యూస్ అన్నది ఇక్కడ డైమెన్షన్ అనమాట. దీంట్లో ఉన్నటువంటిది ఏంటి, బ్యాడ్ లోన్స్. సో బ్యాడ్ లోన్స్నే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, నిరర్ధక ఆస్తులు అంటాము. ఈ బ్యాడ్ లోన్స్ని రికవరీ చేయలేనప్పుడు లోన్ సేల్ అన్నది చేపడుతూ ఉంటుంది. ఎవరు, ఆ బ్యాంకులు అనేవి లోన్ సేల్ చేపడతాయి. మరి దానికంటూ ఒక ప్రాసెస్ ఉండాలి కదా, ఆ ప్రాసెస్ని సెట్ చేస్తూ ఆర్బీఐ కొన్ని గైడ్ లైన్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సరే, ఇక్కడ మరి చూద్దాం. ఇక్కడ ఏం చెప్తున్నారు, లోన్ సేల్. సో లోన్స్ని సేల్ చేయాలి. మరి ఆ లోన్స్ సేల్ చేసేది 2 రకాలుగా ఉండొచ్చు. ఒకటి స్టాండర్డ్ లోన్స్, రెండోది సబ్ స్టాండర్డ్ లోన్స్. సబ్ స్టాండర్డ్ అంటే ఏంటి, వాటి నుంచి తిరిగి రాదేమో అనుకునే ఉంటాయా కొన్ని. సో సబ్ స్టాండర్డ్ లోన్స్ అనేవి ఉంటాయి. ఈ రెండింటిని కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ బ్యాంక్ ఉందండి, ఆ బ్యాంక్ అనేది దానికి సంబంధించి ఆ హౌసింగ్ బ్యాంక్ అనుకుందాం. సో అది హౌసింగ్కి సంబంధించి చాలా ఇష్యూస్ని చూస్తుంది. ఒకళ్ళెవరో హౌస్ని తనఖాగా పెట్టి లోన్ తీసుకున్నారు, వాళ్ళు కట్టట్లేదు. అప్పుడు నా లోన్ రికవరీకి ఆ హౌస్ అమ్మాలి, కానీ నేను ఉంచుకోలేను కదా, నేను అమ్ముకోలేను కదా, అందుకని బ్యాంకు నువ్వు కొనుక్కో నా దగ్గర నుంచి లోన్ని అని అంటుంది. అంటే బ్యాంక్ ఏ, బ్యాంక్ బి 2గా తీసుకుంటే, బ్యాంక్ ఏ దగ్గర ఒక పర్సన్ లోన్ తీసుకొని ఎంతో మార్టగేజ్గా పెట్టుకున్నారనుకోండి, ఎంతో పెట్టారు, కానీ వాళ్ళు తిరిగి చెల్లించలేకపోయినప్పుడు ఆ ఆస్తిని జప్తు చేసుకొని అమ్మాలి. కానీ ఏకి అదంతా తలనొప్పి అనుకుంది. అప్పుడు అంటుంది, ఇదిగో ఈ లోన్ని నీకు ఇచ్చేస్తున్నా, అతనికి నేను 10 కోట్లు ఇచ్చాను, ఆ 10 కోట్లలో అతను నాకు ఇంత పే చేశాడు, మిగిలిన అమౌంట్ నువ్వు పే చేసి అతను నా దగ్గర తనఖాగా పెట్టిన ఈ హౌస్ని నువ్వు అమ్మేసుకో, ఎందుకంటే ఆల్రెడీ నువ్వు హౌస్ సేల్ బిజినెస్లోనే ఉన్నావు కదా అని ఈ బ్యాంకుని రిక్వెస్ట్ చేస్తుంది. లేదా ఇది ఎన్బిఎఫ్సి అవ్వచ్చు, బ్యాంక్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, దీన్ని రిక్వెస్ట్ చేస్తుంది. ఆ విధంగా మనకి ఈ విధంగా లోన్ సేల్ అనేది ఉండాలి, అంతేనా. ఈ లోన్ సేల్ అనేది చేసుకునేటటువంటి ఆ ప్రాసెస్ కోసం గైడ్ లైన్స్ అనేది ఆర్బీఐ ఇవ్వడం జరిగింది అంటున్నారు.
మనకి ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉందండి, బ్యాడ్ బ్యాంక్ అని చెప్పేసి. బ్యాడ్ బ్యాంక్ అంటే ఏంటి? బ్యాడ్ లోన్స్ అన్నీ, అంటే ఎన్పిఏ ఉన్న ఆస్తులన్నీ తెచ్చి దీని కింద పెడతారు. ఈ బ్యాంక్ పని ఏం లేదు, వాళ్ళు తనఖా పెట్టినవన్నీ అమ్ముకుంటూ ఉండడమే. సో ఇలాగ బ్యాడ్ బ్యాంక్ అనేది తీసుకొద్దామా అన్నారు, కానీ దీని ప్రపోజల్ అయితే ముందుకెళ్ళలేదు. బట్ ప్రతి బ్యాంకు కూడా తనకంటూ కొన్ని గైడ్లైన్స్ని పెట్టుకొని ఇలాగ లోన్స్ని సేల్ చేసుకోవచ్చు అన్న కంటెక్స్లో ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. కొంచెం చాలా డీటెయిల్డ్గా డిస్కషన్లోకి వెళ్తే ఇంకా డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి. బేసిక్గా మనకి ఇంతవరకు అర్థమైతే చాలన్నమాట. ఇక్కడ గమనించాలి, స్టాండర్డ్ ఆర్ సబ్స్టాండర్డ్ లోన్స్ని ఒకళ్ళ నుంచి ఇంకొకరికి పాస్ చేయొచ్చు అని చెప్తున్నారు. దానికి గైడ్లైన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఆ గైడ్లైన్స్లో ఈ గైడ్లైన్స్ కమర్షియల్ బ్యాంక్స్కి, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి, ఎన్బిఎఫ్సిస్కి, స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్కి అన్నిటికీ కూడా వర్తిస్తాయి. మరి దీంట్లో డీరెగ్యులేట్ చేస్తున్నాము. ఆ బ్యాంక్ తన యొక్క డ్రాఫ్ట్ నామ్స్ని దృష్టిలో పెట్టుకొని బ్యాంక్ తన కొన్ని గైడ్లైన్స్ చేసుకోవచ్చు అని అంటున్నారు. ఈ గైడ్లైన్స్ అనేవి బెసెల్ గైడ్లైన్స్. బెసెల్ అనేది ఒక స్టాండర్డ్. సో ఈ బెసెల్ గైడ్లైన్స్ ఆన్ సెక్యూరిటైజేషన్ దాని ప్రకారమే ఈ గైడ్లైన్స్ని ఇస్తున్నామన్నట్టుగా ఆర్బీఐ చెప్పడం జరిగింది. ఇంకా దీని కింద చాలా టర్మ్స్ ఉన్నాయండి, ఇవంతా ఇంత డెప్త్కి మనకు అక్కర్లేదు ఎగ్జామ్లో. నెక్స్ట్ ఆర్టికల్కి వచ్చేయండి. ఎకానమీ అనేది 3.2% తగ్గచ్చు, నెక్స్ట్ ఇయర్ కూడా పెద్దగా ఏం మార్పు ఉండదు అన్నట్టుగా వరల్డ్ బ్యాంక్ అన్నది మనకు చెప్పడం జరిగిందనమాట. పావర్టీలోకి చాలామంది వెళ్ళిపోతారు, బ్యాలెన్స్ షీట్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇవన్నీ ప్రొజెక్షన్స్లో చెప్తున్నటువంటిది. ఈ కంటెక్స్లో మనం దీన్ని దేని కింద చదువుకుంటాం? ఎకానమీలో చదువుకుంటాము. డైమెన్షన్ వచ్చేటప్పటికి ఎకనామిక్ సినారియో, ఇండియాలో ఉండేటటువంటి ఎకనామిక్ సినారియో ఎలా ఉంది అన్న దాని గురించి ఈ ఆర్టికల్లో ఇవ్వడం జరిగిందండి. సో మనం దీంట్లో ఏ రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది? వరల్డ్ బ్యాంక్ అనేది ఒక రిపోర్ట్ ప్రకారం ఇది చెప్పింది గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ అని అంట. ఈ గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ అంటే ఎలా ఉండొచ్చు ఫ్యూచర్ అన్నది. సో ఈ గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ 2020 ఈ రిపోర్ట్లో మనకి ఇండియా యొక్క గ్రోత్ రేట్ అనేది తక్కువగా ఉండొచ్చు అంటున్నారనమాట. ఎందుకో మనకి తెలుసు కదా, ఆల్రెడీ ముందుగానే ఎకానమీ స్లోడౌన్ అయ్యి ఉండింది కరోనా రాకముందే. ఇప్పుడు ఆ ఎకనామిక్ స్లోడౌన్కి తగ్గట్టుగా మనకి పాండమిక్ కూడా వచ్చి మన మీద పడింది. దాంతో ఇంకా ఎకనామిక్ గ్రోత్ అనేది స్లోడౌన్ అవ్వచ్చు అన్నట్టుగా మన వరల్డ్ బ్యాంక్ చెప్పడం జరుగుతుంది. ఇదిగోండి ఈ ఆర్టికల్లో అదే చెప్తున్నారు. జీడిపి, ఇండియా యొక్క జీడిపి ష్రింకేజ్ అయింది అని అంటున్నారు. మరి 2022లో కూడా తక్కువే ఉండొచ్చు, 2021-22లో కూడా గ్రోత్ రేట్ అనేది తక్కువగానే ఉండొచ్చు. చాలామంది పావర్టీలోకి వెళ్ళిపోవచ్చు, బ్యాంకుల బ్యాలెన్స్ షీట్ ప్రాబ్లమ్స్ రావచ్చు, కార్పొరేట్ సెక్టార్ యొక్క బ్యాలెన్స్ షీట్ అనేది రావచ్చు అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారనమాట. ఏ రిపోర్ట్లో? వరల్డ్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ అనేటటువంటి రిపోర్ట్లో ఎవరు చెప్తున్నారు? వరల్డ్ బ్యాంక్ గ్రూప్ CEO అయినటువంటి డేవిడ్ మల్పాస్ అన్నమాట. మరి మన లాస్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. మైక్రో ఆర్ఎన్ఏ అనేది టంగ్ క్యాన్సర్, దీన్ని పెంచడంలో, దీన్ని తీసుకొని రావడంలో మైక్రో ఆర్ఎన్ఏ రోల్ ఉంది. మరి దీనికి సొల్యూషన్ కనుక్కుంటే అన్నట్టుగా ఐఐటి మద్రాస్ రీసెర్చ్లో మనకి తెలియడం జరిగిందనమాట. దీన్ని మనం దేని కింద చదువుకుంటాం? సైన్స్ అండ్ టెక్నాలజీ కింద చదువుకుంటాము. సైన్స్ అండ్ టెక్నాలజీలో టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్, రీసెంట్గా టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ ఏంటి, టెక్నాలజికల్ రీసెర్చ్ అన్న దాని కింద చదువుకుంటాము. ఇక్కడ వచ్చేటప్పటికి అసలు ఈ మైక్రో ఆర్ఎన్ఏ అంటే ఏంటి? మైక్రో ఆర్ఎన్ఏ అనేది ఏ విధంగా క్యాన్సర్స్ని కలుగజేస్తుంది? సరే క్యాన్సర్స్ వచ్చాయి, మైక్రో ఆర్ఎన్ఏ ద్వారా వచ్చే క్యాన్సర్స్ని ఏ విధంగా మనం ఎదుర్కోగలము, ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ఈ 3 విషయాలు మనం ఇక్కడ నేర్చుకుందామండి. ఫస్ట్ గమనించాలి, మనకి డిఎన్ఏ డిఆక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్ నుంచి ఆర్ఎన్ఏ వస్తుంది. సో ఈ డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏగా దీన్ని మారడాన్ని ట్రాన్స్క్రిప్షన్ అని అంటాం. ఈ ట్రాన్స్క్రిప్షన్ అయిన తర్వాత ఈ ట్రాన్స్క్రిప్షన్ అయిన ఆర్ఎన్ఏ అనేది ప్రోటీన్స్, రైబోజోమ్స్కి ఒక మెసేజ్ పంపిస్తుంది, ఇదిగో నువ్వు దీన్ని ట్రాన్స్లేట్ చెయ్యి అని. ఆ ప్రాసెస్ని ట్రాన్స్లేషన్ అంటాం. సో ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ తయారవడాన్ని, ఆర్ఎన్ఏ కోడ్ నుంచి ప్రోటీన్ తయారవడాన్ని ట్రాన్స్లేషన్ అంటాం. ఈ ట్రాన్స్లేషన్ టైంలో చిన్న స్మాల్ మైక్రో ఆర్ఎన్ఏ ఈ రెగ్యులేటర్స్ అనేవి ప్రాసెస్ సరిగా అవ్వకుండా చేస్తాయి. ఎప్పుడైతే ఈ ప్రోటీన్ అనేది సరిగా అవ్వలేదో అక్కడి నుంచి మనకి చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయన్నమాట. అంటే ఈ ట్రాన్స్లేషన్ ప్రాసెస్లో మైక్రో ఆర్ఎన్ఏ అనేది ప్రాబ్లమ్ని కలుగజేస్తుంది. అంటే ఇక్కడ ఈ మైక్రో ఆర్ఎన్ఏని కనుక రెగ్యులేట్ చేయగలిగితే
అప్పుడు ఫంక్షనల్ ప్రాసెస్ బాగుంటుంది అని చెప్తున్నారు. ఇక్కడ మనం గమనించి చూస్తే మైక్రో ఆర్ఎన్ఏ ఈ MIR155 అనేది టంగ్ క్యాన్సర్ని కలగజేస్తుంది. దీని యొక్క జీన్ ఎక్స్ప్రెషన్ సరిగా లేనప్పుడు ఇదిగో mRNAs అని క్యాన్సర్ గ్రోత్ని తీసుకొస్తాయి. ఎలాగా ఫంక్షన్ సెల్ ఫంక్షన్ అనేది సరిగా చేయకుండా కొన్ని ప్రోటీన్స్ని సరిగా సెక్రీట్ అవ్వకుండా చేయడం వల్ల ఇది ఇలా చేయగలుగుతుంది అంటున్నారు. ఓవరాల్గా అసలు ఈ మైక్రో ఆర్ఎన్ఏస్ సంబంధించి ఏంటి, చిన్న షార్ట్ సీక్వెన్స్ న్యూక్లియోటైడ్స్ 20 నుంచి 24 అంతే ఉంటాయన్నమాట. అన్ని బయలాజికల్ పాత్వేస్లోనూ ఇవి పార్టిసిపేట్ చేస్తాయి. సో క్యాన్సర్స్ కార్సినోజెనిసిస్ అంటే క్యాన్సర్ స్టార్ట్ అవ్వడంలోనూ అది ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఎదగడంలోనూ ఇది ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లేస్ చేస్తుంది. ఈ ఏవైతే మైక్రో ఆర్ఎన్ఏస్ ఈ క్యాన్సర్లో రోల్ ఉంటుందో వాటినే ఆంకోమిర్స్ అని అంటాము. ఈ ఆంకోమిర్స్ అన్నవి క్యాన్సర్ని ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయన్నమాట. దేన్ని, పర్ఫార్మెన్స్ ఆఫ్ ట్యూమర్ సప్రెసింగ్ ఏజెంట్స్ అంటే ఈ గడ్డలు ఏవైతే వస్తాయో దాన్ని సప్రెస్ చేసే వాటిని ఈ యాంకోమిర్స్ అన్నవి సప్రెస్ చేస్తూ ఉంటాయి. దాంతో మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అలాంటి టైంలో mRNAని మ్యానిపులేట్ చేస్తే క్యాన్సర్కి ట్రీట్మెంట్ అనేది దొరుకుతుంది అన్నట్టుగా చెప్తున్నారండి. ఈ mRNAని మనకి COVID-19కి సంబంధించి ట్రీట్మెంట్లో కూడా వాడదాము అంటున్నారు. ఎలాగ COVID-19కి సంబంధించిన ట్రీట్మెంట్కి వాడచ్చు, ఈ mRNAని మ్యానిపులేట్ చేస్తే వైరస్లో ఉండేటటువంటి ఆ స్పైక్ ప్రోటీన్ని కనుక ఇది నాశనం చేయగలిగితే అప్పుడు మనకి వైరస్ పనిచేయదు కదా. అలాగ స్పైక్ ప్రోటీన్ మీద దాడి చేసేందుకు కాను స్పైక్ ప్రోటీన్ రావాలన్నా RNA నుంచే రావాలా. సో ఆ RNA పాత్వేస్ని స్మాల్ మైక్రో RNAs కనుక ఇంపాక్ట్ చేస్తే అప్పుడు మనకి వైరస్ యొక్క స్ప్రెడ్ని ఆపచ్చు అన్న కంటెక్స్లో ఇది మనకు ఆల్రెడీ న్యూస్లో ఉండింది. ఇంతకుముందు కూడా మనం ఒకసారి చదివాము. సరే, మరి నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో చూద్దాం. ఏమన్నాము, పర్షియన్ గల్ఫ్లో డైనమిక్స్ అనేవి మారుతూ ఉన్నాయి, అది ఆ రీజన్లో ఇన్స్టెబిలిటీని తీసుకొని వస్తుంది. ఈ స్టేట్మెంట్ని చెప్పి దానివల్ల ఇండియా మీద ఏం ఇంపాక్ట్ ఉంటుందో చెప్పమన్నారు. పర్షియన్ గల్ఫ్ అంటే ఏంటి, పర్షియన్ గల్ఫ్లో కింద రీజన్స్ వల్ల ఇన్స్టెబిలిటీ వస్తుంది, దానివల్ల ఇండియా మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది. వెరీ గుడ్ అండి, చాలా సింపుల్గా రాశారు. ఇంకొంచెం కంటెంట్ పెంచుకోవాలి, దీన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. బట్ మీరు రాసినటువంటి పద్ధతి చాలా సింపుల్గా నీట్గా రాశారు. ఇక్కడ గమనించండి, పర్షియన్ గల్ఫ్లో ఇవన్నీ ఉన్నాయి. సో ప్రజెంట్ సినారియో ఇలా ఉంది, దానివల్ల ఇండియా మీద ఇలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, దాంతో మనం ఇలాంటి చేంజెస్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇదిగో అందుకని ఈ పద్ధతిని ఫాలో అవ్వాలి అంటున్నారనమాట. సో గుడ్. ప్రస్తుతం ఉన్న సినారియో ఇలా ఉంది. ఇండియా రోల్ అంటే ఇండియా మీద ఇంపాక్ట్ ఏంటి, ఇండియా మీద ఎటువంటి ఛాలెంజెస్ ఉంటాయి, దానికి ఏం చేయాలి అని రాశారు. గుడ్. ఇక్కడ ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆన్సర్ రాసేటప్పుడు 250 వర్డ్స్లో రాయాలి. మీరు రాసినటువంటి ఆన్సర్ని నేను ఫుల్గా స్క్రీన్ షాట్ తీయలేకపోయానమాట. ఈసారి నుంచి రాసేటప్పుడు గుర్తుపెట్టుకోండి 250 వర్డ్స్లో రాయాలి అని. సరే, అసలు పర్షియన్ గల్ఫ్లో ఏముంటాయి ఇలా బేసిక్ లెవెల్లో రాస్తామన్నమాట. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అని రాశారు, ఇండియా యొక్క ఇంపాక్ట్ ఏంటి అని రాశారు. ఇండియా రోల్ అన్నది వదిలేసేయండి, ఇండియా యొక్క ఇంపాక్ట్ ఏంటి అని రాయాలి, ఇది తీసేయాలి. అప్పుడు మీకు స్పేస్ టైము మిగులుతుంది. ఎగ్జామ్లో క్వశ్చన్కి తగ్గట్టుగా స్కోప్కి తగ్గట్టుగా ఆన్సర్ రాయాలి. ఇది మీరు ఫస్ట్ టైం రాశానన్నారు కాబట్టి ట్రై చేసినందుకు గుడ్, బట్ స్లోగా ఇంప్రూవైజ్ చేసుకోవాలి. నెక్స్ట్, పర్షియన్ గల్ఫ్ అనేది ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఎలా సిచ్యువేషన్ ఉంది, దీని మీద ఇంపాక్ట్స్ అనేవి ఇండియా మీద ఎలా ఉంటాయి, వే హెడ్ ఏంటి రాశారు. గుడ్. ఇక్కడ పర్షియన్ గల్ఫ్ అంటే ఏంటి, డైనమిక్స్ ఎలా చేంజ్ అవుతున్నాయి, ఇండియా మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటాయి, సో ఓవరాల్గా ఏం చేయాలి అని రాశారండి. గుడ్. కొంచెం పాయింట్స్ లాగా రాసుకోండి, 1 2 3 అలా పెట్టుకోండి. ఇక్కడ చూడండి, సో పర్షియన్ గల్ఫ్ రీజన్ ఎలా ఉంది, దాంట్లో ఏ విధంగా ఉంది, ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది. ఇంపాక్ట్ అన్నప్పుడు మీరు పాజిటివ్ ఇంపాక్ట్ నెగిటివ్ ఇంపాక్ట్ అని రాసుకోవచ్చు, కానీ అక్కడ ఇన్స్టెబిలిటీ కాబట్టి జనరల్గా అది నెగిటివ్గానే ఉంది, అవునా. సో దీన్ని హైలైట్ చేయాలి మీరు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పర్షియన్ గల్ఫ్ ఎలా ఉంది, అక్కడ ఉన్నటువంటి టెన్షన్స్ ఎందుకు పెరిగిపోతున్నాయి, మరి దాంట్లో ఇండియా మీద ఎటువంటి ఇంపాక్ట్ అనేది ఉంటుంది, సో దానికి వే ఫార్వర్డ్ ఏంటి అని రాశారు. కొంచెం దీన్ని ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇంకా బాగుంటుంది. ఈ నంబర్స్ రాయండి. సో మీరు ఇక్కడ కొంచెం నంబర్స్ రాసుకోండి, బాగుంది. హెడ్డింగ్స్, సో ఇక్కడ ఈ స్టూడెంట్ రాశారు చూసారా హెడ్డింగ్స్, ఇలా హెడ్డింగ్స్ పెట్టుకోవడం అన్నది మంచి పద్ధతి. సో ఇలా ట్రై చేయండి. నెక్స్ట్, సో అసలు అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి,
ఏ విధంగా అక్కడ చేంజెస్ వస్తున్నాయి, ఇంపాక్ట్స్ ఏ విధంగా ఉంటాయి, వే ఫార్వర్డ్ ఏంటి, ఈ చేంజెస్ అన్న వాటిని కొంచెం నీట్గా ప్రస్తుతానికి ఏం జరుగుతుందో అది రాయండి. హిస్టారికల్గా బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్లో ఉంది అదంతా మనం రాయొద్దు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అని రాయాలి. రైట్. ఇక్కడ చూసుకుంటే పర్షియన్ గల్ఫ్లో ఏమేమి ఉన్నాయి, పర్షియన్ గల్ఫ్లో ఉన్నటువంటి కంటెక్స్ట్ ఏంటి, అదంతా హిస్టారికల్గా కదా. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ప్రజెంట్ డైనమిక్ ఏంటి, దానివల్ల ఇండియా మీద ఇంపాక్ట్ ఏంటి, దాన్ని ఏం చేయాలి, అది మీరు రాయాలండి. స్కోప్ మిస్ అయ్యారు, ఒకసారి చూసుకోవాలి. ఇది ఇవాల్టి మన మెయిన్స్ క్వశ్చన్. ఇవి మన ఫస్ట్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్. ఇవి మన సెకండ్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.